నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు స్టైలిస్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఆవిడ ఎవరనేది మీకు ఒక చిన్న సందేహం ఉంటుంది. బట్ షీఈ్ నన్ అదర్ దాన్ నీరజ కోన. ఒక కాస్ట్యూమ్ డిజైనర్గా, స్టైలిష్గా ఆవిడ టాప్ టు బాటమ్ మన తెలుగులోనే కాదు తమిళ్లో కూడా టాప్ స్టార్స్ అందరితో వర్క్ చేశారు. ఎస్పెషల్లీ సమంతకి పర్సనల్ స్టైలిస్ట్గా ఆవిడ చేసిన వర్క్ని ఎవరు మర్చిపోలేరు. సో అయితే ప్రస్తుతానికి తన ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే దాన్ని పక్కన పెట్టి మెగాఫోన్ పట్టుకొని తెలుసు కదా అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్గా మంచి అద్భుతమైన ఒక మెలోడీ సాంగ్ని రిలీజ్ చేశారు. దానికి సర్వత్రా మంచి ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. సో తన సినిమా గురించి అలాగే తన జర్నీ గురించి నీరజ కోన ఏం చెప్తారనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రీసెంట్గా రిలీజ్ అయిన మీ సాంగ్ మల్లిక గంధ చాలా బాగుంది. యాక్చువల్గా మంచి మెలోడీ. అవును సార్. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఒక మెలోడీ సాంగ్. తమన్ అండ్ లవ్ స్టోరీస్. ఐ థింక్ తను మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. తనకి ఎక్కువ చేయట్లేదు అంతే, కానీ ఆల్బమ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు. ఇది ఇంకా ఫస్ట్ సాంగ్, వెరీ ఎక్సైటింగ్. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ కూడా ఇది మా గ్రూప్లో మేము ఎప్పుడూ అనుకుంటుంటాం, ఇదా నెక్స్ట్ వచ్చే సాంగ్ అని. ఎవరికి ఏం ఫేవరెట్లో అని. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, అవును. ఈ సాంగ్లో మధ్యలో తమిళ్ వర్డ్స్ కొన్ని వచ్చినాయి. మలయాళం అది. సో వీ జస్ట్ అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటే క్యాచీగా ఉండేవి. మనకి మలయాళం చిన్న పద్యం అంటది, యాక్చువల్లీ చాలా పాపులర్ అంటది మనకి. దాని అర్థం మల్లిక గంధ అందమైన అమ్మాయి, ఒక చెట్టు కింద పూలు పెట్టుకొని కూర్చుని ఒక అందమైన అమ్మాయి తన ప్రేమిడి కోసం వెయిట్ చేస్తుంది. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్. ఒక చిన్న అందమైన పద్యాన్ని తీసుకొద్దామని తీసుకున్న వర్డ్స్ అవి. అది ఇప్పుడు ఎంత క్యాచీగా అయిపోయింది ఆ ఫ్రేజ్ మల్లిక గంధ అనేది. మనం లాస్ట్ లైక్ ఆల్మోస్ట్ ఇయర్ అగో హీరో బర్త్డేకి మేము అది మోషన్ పోస్టర్ కింద వదిలాము, జస్ట్ ఒక లైన్. అప్పటి నుంచి ఆయన ఎన్ని మంది మెసేజ్లు, ఆ కామెంట్స్ వస్తూనే ఉంటాయి కదా, ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఫుల్ సాంగ్ అని. ఇప్పుడు కుదిరింది. సార్ ఈవెన్ సాంగ్ లాంచ్ ఈవెంట్ కూడా కొంచెం లావిష్గానే బాగా చేశారు సార్. మా ప్రొడ్యూసర్ గారు పాపం, ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ వెరీ పాజిటివ్లీ ఎక్సైటెడ్ సాంగ్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అవుట్పుట్, మూవీ కూడా బాగా వచ్చింది. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. అండ్ దానితో ఇప్పుడు సార్ కూడా ఈ ఇన్వెస్టెడ్ మోర్ మనీ అగైన్. ఇప్పుడు మనం మ్యూజిక్ వీడియో లాగా షూట్ చేసాం దాన్ని. సినిమా కంటెంట్ ఉంచేసి సిద్ శ్రీరామ్ మళ్ళీ షార్ట్ 1 ఎక్స్ట్రా డే పెట్టుకొని ఆ మ్యూజిక్ వీడియో షూట్ చేసాం. సో అది ఆయన తమన్ బిలీఫ్, ప్రొడ్యూసర్ గారి బిలీఫ్, అండ్ అవుట్పుట్ అలానే వచ్చింది అంత బ్యూటిఫుల్గా కూడా. యాక్చువల్గా ఈ సినిమా ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత కొంచెం ఏమైనా డిలే అయిందా? అయింది సార్. అంటే అది అనుకోని పర్సన్ మనకి అప్పట్లో హీరో ఇంకా టిల్లు 2 షూట్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా దేవర్ టేకింగ్ ద టైం. అక్కడ ఒక 6 months ఏదో డిలే అయింది. దెన్ టిల్లు 2 రిలీజ్ డేట్లు కూడా దే కెప్ పుషింగ్. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆల్మోస్ట్ ఒక 1 year పడిపోయింది మనకి మధ్యలో. అండ్ మనకన్నా ముందు జాక్ ఉండింది. సో తనకి ఆ కమిట్మెంట్ ఉండింది. పేషెంట్గా వెయిట్ చేసాము. ఆ వర్త్ ద వెయిట్ ఇస్ వర్త్ అన్నట్టు. అంతే ఇప్పుడు మనకి సినిమా అయిపోయింది, లాస్ట్ few daysకి వచ్చేసాము. వీఆర్ గేరింగ్ అప్ రిలీజ్ October 17th. సో ఫింగర్స్ క్రాస్డ్. డెబ్యూ ఫిల్మ్ మీకు యాజ్ ఎ డైరెక్టర్గా. మీరు ఇంతకుముందే అన్నారు జాక్ అని. జాక్ ప్రభావం మీ మీద ఏమైనా మేకింగ్లో కానీ ఏమన్నా ఉందా? ఐ డోంట్ థింక్ నా పైన ఏం పడలేదు సార్. బట్ నాకు పెద్ద ఐడియా కూడా లేదు హౌ మూవీ ఇండస్ట్రీ, ఐ మీన్ మన బిజినెస్ పైన అవన్నీ ఏమిటో తెలియదు నాకు. నా వరకు వస్తే ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ అది ఇంకా పాజిటివ్గా నేను ఎలా చెప్పచ్చు అంటే, సిద్ధు వాజ్ మోర్ అటెంటివ్ ఆన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. సో అది మేము చాలా కన్స్ట్రక్టివ్గా తీసుకున్నాం. ఆ క్రిటిసిజం కూడా వాట్ ఎవర్ హీ పర్టికులర్గా తను, ఐ హవ్ సీన్ హిమ్ అప్ క్లోజ్ కదా, తను ఎవ్రీథింగ్ హీ వెరీ కన్స్ట్రక్టివ్లీ టుక్ ఇట్. తను వాడన్నిటిని రీడైరెక్ట్ చేసుకున్నాడు ఎనర్జీ మన దానిలోకి. సో చాలా దగ్గరుండి డీటెయిల్గా చూసుకున్నాడు. సో నాకు అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది బీయింగ్ ఎ డెబ్యూ. నాకు ఇఫ్ మై హీరోస్ గెటింగ్ అ లిటిల్ బిట్ మోర్, నాకు చాలా లైక్ ట్రైనింగ్ వీల్స్ ఆల్మోస్ట్. సో నాకు నా పని ఈజీ చేశాడు. అండ్ దేనికైనా కూడా ఎక్కువసారి కూర్చొని డీటెయిల్గా మేము థింకింగ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండింది. సో ఇట్స్ అ గుడ్ థింగ్. సో అక్కడ వరకు అయితే చూస్తాను దాన్ని. కానీ ఇప్పుడు హీరో కూడా రైటర్ కావటం అనేది మీకు ప్లస్సా మైనసా? వెరీ బిగ్ ప్లస్ సార్. నాది ఇప్పుడు కథ, నేను ఇప్పుడు ఐ థింక్ ఎనీబడి యాజ్ అ డైరెక్టర్ ఆర్ బికాజ్ ఇప్పుడు ఒక 100 సినిమాలు నేను కాస్ట్యూమ్ డిజైనర్గా చేశాను.
అండ్ మై ఇంట్రెస్ట్ హెస్ ఆల్వేస్ బిన్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అ ఫిల్మ్ ఉండేది. ఐ యూస్ టు లవ్ రీడింగ్, నాకు రీడింగ్ రైటింగ్ ఇష్టం. స్క్రిప్ట్లు చదివినప్పుడు సెట్లో చూస్తాను కదా, ఇప్పుడు ఒక డైరెక్టర్, ఐవ్ సీన్ ఫిల్మ్స్ వేర్ హీరో ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ అట్ ఆల్. దెన్ ఐవ్ సీన్ ఫిల్మ్స్ వేర్ డైరెక్టర్ ఇస్ ఏదో ఇంకో జోన్లో ఉన్నాడు, అన్ని రకరకాల, ఒక సినర్జీ ఉండదు. దాని ఇన్వాల్వ్మెంట్ అంటారా ఏదంటారా కాదు, కానీ ఐ థింక్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ థింగ్ వెన్ హీరో తన చేయాల్సిన పని కాకుండా ఒకదానికి ఇంకో మెట్ ఎక్స్ట్రా హీస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు హెల్పింగ్ యూ విత్ యువర్ సీన్స్, హెల్పింగ్ విత్ ద డైలాగ్స్ అవునన్నప్పుడు అది నాకు చాలా పాజిటివ్ స్పేస్ అది. బికాజ్ అది ఇప్పుడు ఐ కాంట్ ఇమాజిన్ మై హీరో టు హ్యావ్ జస్ట్ కమ్ వచ్చి నేను ఇచ్చిన పేపర్ చదివి వెళ్ళిపోయే కన్నా నాకు ఇప్పుడు నా క్యారెక్టర్కి ఒక వాయిస్ ఇచ్చాడు, ఇంకా బెటర్ వాయిస్ ఇచ్చాడు తను. సో నేను అనుకోని ఒక విధంలో అనుకున్న సీన్ని ఐ కెన్ గ్యారంటీ 1000% సే హీ మేడ్ ఇట్ సో మచ్ మోర్ నైసర్. సో నాకైతే ఇన్ మై కేస్ ఐ థింక్ ఇట్ వాజ్ అ బిగ్ హెల్ప్ ఫర్ మీ. అంటే అది ఇన్వాల్వ్మెంట్ రేంజ్ వరకు ఓకే, ఇంటర్ఫియరెన్స్ రేంజ్ వరకు వెళ్తేనే అలా ఉండదు సార్. అంటే నాకు ఐ నో వాట్ లైక్ all of us have to work together in a space. నేను ఎప్పుడు ఐ థింక్ అగైన్ ఐ గో బ్యాక్ టు నాకు బీయింగ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ఫిల్మ్స్, ఈ డీలింగ్ విత్ మల్టిపుల్ పీపుల్ అలా అన్నీ కూడా అలవాటైంది. సో మేబీ నాకు అది చాలా హెల్ప్ అయింది ఇక్కడ. నాకు ఐ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఇన్ఫ్యాక్ట్ తనకి ఐ వాంటెడ్ హిమ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ ఇట్ టు హెల్ప్ మీ విత్ ఇట్ అండ్ ఆల్. సో వీ బోత్ స్టార్టెడ్ రైటింగ్ టుగెదర్. తనకు హెల్ప్ చేశాడు నాకు చాలా మంది కూడా డైలాగ్స్ అండ్ ఆల్లో కూడా. సో నేను అది ఐ టుక్ ఇట్ ఆన్ యాజ్ అ వెరీ పాజిటివ్ థింగ్ ఫర్ మీ. మనకి సినిమా ఇస్ అ బిగ్గర్ థింగ్ బియాండ్ ఎనీథింగ్ ఫర్ మీ ఆర్ ఎనీ ఆఫ్ అస్. నో సార్, రేపు టుమారో వెన్ ఇట్ వర్క్స్ అవుట్ ఎవరు గుర్తుపెట్టుకోరు, ఆ ఎండ్ రిజల్ట్ ఒకటి చూస్తుంటారు. అది రావడానికి ఎవరైనా ఏం చేసినా నాకు ఓకే. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఎవరైనా, కానీ అది కాకుండా అరే నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అలా ఏం ఎప్పుడు లేదు సార్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఐ థింక్ వేర్ వన్ అడ్వాంటేజ్ ఫర్ మీ వాజ్ మాకు ఆ 1 year 2 years ట్రావెల్లో, and since we're in the same age group and all, we've become friends also. He's my husband is friends with him, na friends are with friends. So we had the openness to discuss things. Ippudu naaku nachani point evana unna tanaki cheppagalige space naaku undi, tanaki nachandi naaku cheppagalige space. There's a discussion space undi first. So anything for the film in Madi dani, the days we have argued also it's for the film, the days we have enjoyed it also for the film. So far I'm very excited that collaboratively veltundi work. And including promotions, everything we are very ప్రతిదాన్ని I know that we both check with each other. He's also తను మెసేజెస్ చెక్ చేసుకుంటాడు, నేను చెక్ చేసుకుంటాను. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ అ వెరీ ప్రోగ్రెసివ్ వే. జనరల్గా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, సిద్ధు తను వర్కహాలిక్ యాక్చువల్గా. అంటే తనని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అది బాగా అర్థమవుతుంది, కానీ దూరంగా చూసే వాళ్ళకి అది అరగంట అనిపిస్తుంది. కరెక్ట్, అది ఉంది పాపం. తను ఈవెన్ హీ నోస్ దట్, కానీ తను కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటాడు దాన్ని. మనం తప్పుపడ్డానికి కూడా లేదు. ఇప్పుడు చూసేవరకే కదా తను. ఐ నో హౌ పర్సనలీ తను టిల్లు అప్పటి నుంచి ఇప్పుడు నాకు పరిచయం ఉన్నాడు కదా, ఆ సక్సెస్ తనకి ఎక్కలేదు, జాక్ ఫెయిల్ డింట్ వర్క్అవుట్ ఆల్సో ఇట్ డింట్ గెట్ టు హిమ్. తన ఫోకస్ హస్ ఆల్వేస్ బిన్ నెక్స్ట్ ఏంటి వర్క్ ఏంటి స్పేస్లోనే ఉన్నాడు. సో ఐఎమ్ షూర్ యాజ్ అ పర్సన్ హీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆర్ లో, కానీ మన చాలా పాజిటివ్గా మళ్ళీ సెట్కి వచ్చాడు. he's a very focused on his work. Sometimes అది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు కదా, అది సరిగ్గా చెప్పడానికి చూసేవాడికి అర్థం కాక అలాంటి స్పేసెస్లో ఉంటాయి. కానీ he means well, he's a very kind hearted guy. So I know that work is his priority end of the day. జనరల్గా ఒక అంత డిజాస్టర్ వచ్చినప్పుడు చాలా లోకి వెళ్ళిపోతారు కదా. అవును సార్. సిద్ధు ఎలా ఉండేవాడు సెట్లో? నేను అదే అన్నాను సార్, దట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ అనొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఐ నో ఆ ప్రెషర్ అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మనకి ఎప్పుడు నేనేదో కాస్ట్యూమ్స్ వచ్చేస్తాను, ఆ సినిమా వర్క్ హిట్ అయిందంటే ఓ గ్రేట్ సూపర్, మనం ఇన్స్టాగ్రామ్లో ఏదో 4 పోస్టులు పెడతాం. వర్క్ అవనప్పుడు మనం ఫీల్ అవ్వం, అంటే వర్క్ చేసిన ప్రాజెక్ట్ వర్క్ అవ్వలేదు ఒక నిమిషం అనుకుంటాం, కానీ ద ఇంపాక్ట్ తెలియదు మనకి యాజ్ అనదర్ టెక్నీషియన్. బట్ బీయింగ్ అన్ యాక్టర్, ఆ ఫేస్ ఇస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిల్మ్, వాళ్ళకి అసలు ఎలా ఉంటుందో ఆ ప్రెషర్ నాకు తెలీదు. కానీ తను ఇమీడియట్గా వి స్టార్టెడ్ బ్యాక్ టు షూట్ వచ్చాడు. అండ్ రావడం కూడా తను హీస్ లైక్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, వీ నీడ్ టు ఒకసారి సీన్స్ మళ్ళీ చూసుకుందాము, దాన్ని ఇంకేం బెటర్ చేయొచ్చు. సో తను చాలా పాజిటివ్ ఎనర్జీతో వచ్చాడు సెట్లోకి మాకు. అండ్ అది ఐ నో, అండ్ తనకి హీ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఒక వర్క్ స్పేస్లోకి. సో తనకి ఐ థింక్ హీ టుక్ ఇట్ వెరీ కన్స్ట్రక్టివ్లీ సార్. అంటే జాక్ రిలీజ్కి ముందు ఉన్న సిద్ధుకి, జాక్ రిలీజ్ తర్వాత ఉన్న సిద్ధుకి మీరు గమనించింది? మోర్ వర్కహాలిక్. He's more of a workaholic now, I think. Okay. Definitely very much more focused on his work.
I mean, his next film, మన తర్వాత they've already announced the next film, Badass అని. So he's busy with that also in the work-wise. He's focusing on health. I think తన focus has shifted. He's internally. తన పైన తను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ అనుకున్న హీరో సిద్ధునేనా? ఎస్ సార్. ద వెరీ స్ట్రేంజ్ పార్ట్ ఇస్ ఈ స్టోరీ అంతా అనుకొని ఎవరికి పిచ్ చేయాలి ఇవన్నీ డిస్కషన్స్ అవుతున్నాయి ఇంకా అప్పట్లో. నితిన్తో ఐ వాజ్ ఇన్ మారేడ్మల్లి. వి వర్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ దేర్. అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా. ఈవినింగ్ అయితే కూర్చొని మేము యూఆర్ వాచింగ్ టీవీ ఒకటే వస్తుంది, ఇక్కడ ఫోన్ కూడా పనిచేయవు. డీజెట్లో సినిమా వస్తుండింది టీవీలో. అండ్ ఆ సినిమా ఇంట్లో మా ఆయన నా కొడుకు చాలా ఫ్యాన్స్ ఆ సినిమాకి. నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు నాకు అంత కామెడీ అంటే నాకు పెద్ద ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. సో నేను వచ్చినది అలా చూడడానికి తప్ప కూర్చొని సినిమా చూడలేదు. బట్ ఐ నో ఇట్స్ అ బిగ్ హిట్, పీపుల్ ఆర్ ఫుల్ ఫ్యాన్స్ ఆఫ్ ఇట్ అని. నా కొడుకు ఇంత ఉంటాడు అప్పట్లో, ఇంకా వాడు పడిపడి నవ్వేటోడు, వాడికి ఏం అర్థం అవుతుందని. అది ఇంకా ఆ రోజు ఆప్షన్ లేక కూర్చొని ఇంకా వాడు ఇంత కూర్చొని చూస్తున్నాను సినిమా. అండ్ ఐ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఐ వాజ్ లాఫింగ్ అండ్ ఆల్. అండ్ నితిన్ అన్నాడు ఫస్ట్, నీ సినిమాకి కరెక్టే అసలుకి అని. ఆయన అనగానే అప్పుడు ఇమీడియట్లీ యూ రైట్. అప్పటికే నితిన్కి స్క్రిప్ట్ చెప్పారా మీరు? వన్ నా బెస్ట్ ఫ్రెండ్, సో హీ నోస్. నితిన్ అండ్ నానికి ఇన్ఎవిటబుల్లీ దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు దే బోత్ ఆర్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో నేను రాసింగానే ఫస్ట్ వెళ్ళి చెప్పేది వీళ్ళకే. సో వాళ్ళకి మొత్తం అన్నీ తెలుసు. లైక్ శామ్, లైక్ ఈ స్పేసే వాళ్ళు ముగ్గురు నాకు దే ఆర్ లైక్ ప్రాక్టికలీ ఫ్యామిలీ ఫర్ మీ. బట్ చెప్పిన తర్వాత దెన్ ఐ థాట్ ఇది ఒక ఇమోషనల్ లవ్ స్టోరీ స్పేస్, వెరీ క్యారెక్టర్ డ్రివెన్ కదా మనది. సో ఆ గై లైక్ టిల్లు అంత కామిక్ ఈ స్పేస్ వచ్చిన యాక్టర్ మనకి కాంట్రాస్ట్ రోల్ కదా. మైట్ బీ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ అన్ యాక్టర్ లైక్ దట్ పర్ఫార్మ్ ఇలాంటి రోల్ అని థాట్తో ఐ థాట్ మైట్ బి అ వెరీ గుడ్ ఆప్షన్ అని. అప్పటికప్పుడు అదైతే నైట్ 9:30, 10 ఎంత అయింది. నితిన్ ఫోన్ చేశాడు సిద్ధుకి. నాకు ఎప్పటికప్పుడు సిద్ధుతో ఎప్పుడు మాట్లాడలేదు, కలవలేదు. ఆయన ఫోన్లో పలకరించి హాయ్ హలో చెప్పాము. తర్వాత మేము కలవలేదు. వచ్చిన తర్వాత హైదరాబాద్కి అనుకోకుండా మా అన్నయ్య కోన వెంకట్ వాళ్ళది పులిమేక టీవీ వెబ్ సిరీస్ ఫర్ దాట్ లాంచ్ దే ఇన్వైటెడ్ సిద్ధు యాజ్ అ గెస్ట్. నేను ఆ రోజు ఐ వెంట్ ఫర్ ద ఈవెంట్. ఓకే, దెన్ వీ బోత్ మెట్. అవర్ ఫస్ట్ టైం వాజ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ దట్ ఈవెంట్. వీ మెట్ అండ్ ఆ రోజు నైట్ కూర్చొని మాట్లాడుకున్నాము. అండ్ వీ సెటప్ అ డేట్ ఫర్ నరేషన్. అమ్మ బర్త్డే April 2nd. అది మర్చిపోను ఇంకా నేను. 4ంటికి ఎప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసాను, కథ చెప్పాను. రాత్రి 9, 10ంటికి కాల్ చేశారు, వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ అని. సో అలా వెళ్ళిపోయింది అది అంతే. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ నరేషన్, ఫస్ట్ సెట్టింగ్, వి ఓకేడ్ ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. జాక్ తర్వాత సిద్ధుకి వస్తున్న సినిమా అది, తనకి హిట్ కావాలి. ఇద్దరు హీరోయిన్లకి హిట్ కావాలి. వాళ్ళు చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మనకి శ్రీనిధి మొన్న షీ వాజ్ పార్ట్ ఆఫ్ హిట్ 3, KGF అమ్మాయి. దాన్ని తర్వాత హిట్ 3 వచ్చింది కదా సార్ తనకి. హిట్ 3 వాజ్ అ హిట్ ఫర్ హర్. ఓకే, బట్ ఐ నో వాట్ యు మీన్. బట్ వీళ్ళందరికన్నా ప్రొడక్షన్ వీళ్ళందరికన్నా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సెల్ఫ్. నేను చాలా నమ్ముకొని వచ్చాను దీంట్లోకి. సో ఐ థింక్ ఫర్ మీ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఎవరికైనా కాకపోయినా నేను ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు అన్నట్టు ఈ లిస్ట్ ఆఫ్ పీపుల్కి నా రెస్పాన్సిబిలిటీ ఉంది. మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్, మోర్ దెన్ ఎనీథింగ్. ఐ థింక్ ఎంత నాకు సిద్ధుతో ఐ ఓ ఇట్ టు సిద్ధు. ఐ ఓ మోర్ దట్ విశ్వ గారికి. ఇప్పుడు ఒక డెబ్యూకి మేము 30-40 కోట్లు పెట్టి ఒక సినిమా అనేది ఈజ్ నాట్ అ జోక్. అండ్ అడిగిన ప్రతి టెక్నీషియన్, ఎవ్రీబడి ఈజ్ అ టాప్ నాచ్ టెక్నీషియన్. నాకు జ్ఞానశేఖర్ గారు, బాబా గారు ఫర్ మై డిఓపి, తమన్, నవీన్ నూలి, అవినాష్ గారు, స్టెల్లర్ కాస్ట్, అంటే లొకేషన్స్, ఎవ్రీథింగ్ యూ సీ దెర్ ఇస్ అ అబ్సల్యూట్ లైక్ ఇట్స్ ఆన్ అ బిగ్ స్కేల్. సో ఐ నో అంత నమ్మి కథ పైన మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పటికి నా పైన నమ్మడానికి ఏం లేదు ఇంకా. సో ప్యూర్లీ ఆన్ ద స్టోరీ అండ్ ద కంటెంట్, ద బిలీఫ్, వీళ్ళందరికీ ఒకటి వచ్చింది కదా, ఆ నమ్మకంతో వీళ్ళు ముందుకెళ్ళారు. సో ఐ హ్యావ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దట్ డిపార్ట్మెంట్ ఫర్ షూర్. మీరు అన్నట్టు నిజంగా ప్రొడక్షన్ హౌస్కి చాలా అవసరము. విశ్వ గారిని మిమ్మల్ని నమ్మి, అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి అంటే హీరో బిజినెస్ రేంజ్ని మించి ఖర్చు పెట్టి, అంటే బికాజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏంటి అంతగా ఆయన ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో, మీరు చెప్పిన సబ్జెక్ట్లో ఆయనకి నచ్చిన అంశం ఏంటి? అసలు అది చాలా చిన్న పాయింట్ సార్, కానీ చాలా యూనిక్ పాయింట్ అది మన కథది. లవ్ స్టోరీనే అబ్సల్యూట్లీ. బట్ ఐ థింక్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ సార్. ఐ థింక్ ఈ పాయింట్ మనం వీ నాట్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్
అ గర్ల్ పర్స్పెక్టివ్ నుంచి ఒక యాంగిల్ అది. అండ్ ఇట్ ఈస్ నాట్ యువర్ టిపికల్ లైక్ ఒక ఫీమేల్ సెంట్రిక్గా కాకుండా నేను దాని లైక్ ద వే ఇట్స్ రిటర్న్ అండ్ ఎవ్రీథింగ్ మన అందరికీ రిలేటబుల్ స్పేస్ అది. అండ్ ఆల్సో థింక్ సిద్ధు కమింగ్ ఆన్ బోర్డ్ అది ఆయనకి ఇంకొక పెద్ద ఫస్ట్ టిక్ మార్క్. అండ్ అందరూ ఎవ్రీబడి ఆల్ ద టెక్నీషియన్స్ మనం ఎవరికి నరేట్ చేసినా ఫస్ట్ దాంట్లోనే రావడం అనేది వెరీ రైటింగ్ స్పేస్లో జరిగిన ఇట్స్ అ వెరీ కాన్వర్జేషనల్ స్టోరీ అండ్ స్క్రిప్ట్. సో ఐ థింక్ చాలా స్ట్రాంగ్ హార్ట్ హిట్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం వెరీ కమర్షియల్. నేను ఎప్పుడు అనుకున్నాను నేను రాసే ఏ సినిమా చేసినా ఇదేదో క్రిటికలీ అక్లెయిమ్డ్ ఆర్ట్ సినిమాలు కాదు. ఐ వాంట్ టు మేక్ మనీ టుమారో. మన సినిమా హిట్ అవ్వాలి, నలుగురు ఆనందంగా ఉండాలి. ఇట్ హ్యాస్ టు. సో ఐ వాంట్ దట్ ఫిల్మ్ టు వర్క్ కమర్షియలీ ఆల్సో. అండ్ ఐ లవ్ కమర్షియల్ మూవీస్. సో నాకు ఏంటి మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ రెడీ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? రిలేషన్షిప్స్. అండ్ సో నాకు ఐ టెల్ యూ సంథింగ్ సార్. నాకు నాని ఒకసారి ఒకటి చెప్పాడు. హీస్ లైక్ వెన్ యూర్ రైటింగ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఎమోషన్ బిట్వీన్ టూ పీపుల్ నువ్వు ఏదైనా రాయొచ్చు. సో నాకు ఎంసీఏ రోజుల నుంచి అంటున్నాను నేను. వెన్ టైం పాస్ మేము ఇద్దరం కూర్చొని నాకు ఎప్పుడైనా చెప్పాడు ఇది వీస్ టు మా డిస్కషన్ అవే ఉండేది. ఏదో నేను కూర్చొని లిస్ట్ ఈ ప్రొఫెషన్లో హీరో ఉంటాడు, ఆ ప్రొఫెషన్లో హీరో, అలా ఏదో చాలా సరదాగా రాసుకుంటుందని. దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ ఫాదర్ సన్, మదర్ డాటర్, ఫ్రెండ్స్, ఊరికే టు స్టార్ట్ థింకింగ్. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఒక రిలేషన్షిప్ని ఎలా కాంప్లికేట్ చేసుకుని మనం ఎలా హౌ డు వి వర్క్ బ్యాక్వర్డ్స్. బికాజ్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ లైక్ దట్ కదా మనకి. అండ్ అన్నీ చూసేసాం ఇప్పుడు, అన్ని లవ్ స్టోరీలు చూసినవే ఎండ్ ఆఫ్ ద డే బాయ్ గర్ల్ ఇవే ఈక్వేషన్లు. కానీ ఆ ఉన్న స్పేస్లో ఒక కొత్త ప్రాబ్లం ఏంటి, ఆ కొత్త ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ని మనం ఎలా అప్రోచ్ అవ్వగలుగుతాం, అంటే ఎక్స్పెక్ట్ చేసిన సొల్యూషనా దాన్ని కొత్తగా ఇంకెలా చూపించగలుగుతాం. దానికి రెండు మళ్ళీ తేడా కొట్టింది అనుకో ఆడియన్స్ తిట్టుకుంటారు, నచ్చితే అనుకో అరే వెరీ కూల్ ఐడియా అనుకుంటారు. సో ఆ రిస్క్ మనం థియేటర్లో తీసుకుంటున్నాం దాన్ని. బట్ మీ టెస్ట్లో మొన్న రిలీజ్ అయిన సాంగ్ కానీ ఫస్ట్ వచ్చిన మోషన్ పోస్టర్ కానీ, సో ఫస్ట్ టెస్ట్లో మీరు పాస్ అయిపోయారు అంటే ఎక్సైటెడ్ సార్ నిజంగా. అయితే అదైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అంటే నేను కానీ మా టీమ్ కానీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. దానికి పడిన కష్టాలు ఒక వారం నిద్రలేని యువర్ పుషింగ్ త్రూ. అప్ షూట్ అప్పుడే అయ్యింది, ఎడిట్లు డిఐలు అన్నీ పరిగెత్తాం. కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉండింది ఫస్ట్, బికాస్ ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నీ అలా ద ప్రాసెస్ ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా. సో ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ పార్ట్ కూడా. బట్ రెస్పాన్స్ హెస్ బిన్ ఫెంటాస్టిక్. నాకు ఇన్ని రోజులు నా డైరెక్టర్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉండడం వేరు. యాజ్ అ డైరెక్టర్ టు డైరెక్టర్ నాకు మెసేజ్ అలా వచ్చి టు ప్రేజ్ ఇట్ ఇస్ వేరు. ఐ హావ్ గాటన్ మెసేజెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మన డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్ కానీ దే ప్రేజింగ్ ద సాంగ్, ద క్రాఫ్ట్స్మెన్షిప్, వాట్ దర్ సీయింగ్. సో ఐ థింక్ ఎవరు ప్రైజింగ్ బాగా మీకు నచ్చింది? బాగా నా ఫ్రెండ్స్ అంటే నాకు ఎనీ టైమ్ ఐ లుక్ ఫర్ ఇస్ నాని అండ్ నితిన్, వీళ్ళ మెయిన్ అప్రూవల్స్ ఆర్ నాకు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఫస్ట్ టిక్ మార్క్లు ఇవ్వాలి నాకు, దెన్ మై పేరెంట్స్. అదర్ దెన్ దట్ ఇప్పుడు మన డైరెక్టర్ ఇప్పుడు నాకు హను వాజ్ ద ఫస్ట్ మెసేజ్ హీ హ్యాడ్ మెసేజ్ మీ, దెన్ రాహుల్ అండ్ సో వీ హ్యాడ్ లైక్ ఆల్ మై డైరెక్టర్ ఫ్రెండ్స్ హ్యావ్ బిన్ మెసేజింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ అది వదిలేస్తే ఇప్పుడు రకుల్ కానీ శామ్ వీళ్ళందరూ కూడా దేవ్ సీన్ ఇట్ అండ్ దే వర్ ప్రేజింగ్ ఇట్. ఫస్ట్ మెస్ ఇన్ ద గర్ల్స్ కాజల్ పెట్టింది. సో within the people that I worked with in Nelaga, it was nice to see them see this side. Okay. For a change. So, ఈ ప్రశంసలకి మీతో పాటు అర్హుడు తమన్. కరెక్ట్. సో మీ వాళ్ళే ప్రశంసలు, నాది జస్ట్ నేను బ్యాక్ ఎండ్. అయ్యో నో లెట్స్ బి రియలిస్టిక్. అది మొత్తం క్రెడిట్ అది తమన్. నేను ఇన్ఫ్యాక్ట్ తమన్ తర్వాత జ్ఞాన గారికి ఇస్తాను, మా డిఓపి గారికి. అంటే అది ఒక చిన్న లడ్డులా ఉంది మా సినిమా చూడడానికి, బికాజ్ ఆ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా దాని విజువల్స్ అంత మ్యాచ్ చేశారు ఆయన. అండ్ తమన్ కింద మళ్ళీ మ్యాజికల్ ఆస్పెక్ట్స్ రెండు ఆర్ సెట్ శ్రీరామ్ అండ్ కేకే గారు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్. వాళ్ళు ముగ్గురు దాన్ని ఎలివేట్ చేయడానికి మా డిఓపి వాళ్ళందరూ దట్స్ దేర్ వర్క్. మనం మైక్ పట్టుకున్న మాత్రం అవ్వదు, కానీ ఐ థింక్ దే డిడ్ ద మ్యాజిక్. ఓకే. అవును, నేను సాంగ్ లాంచ్లో తమన్కి మీకు పెద్ద లవ్ లెటర్ రాయాలని అన్నారు. అవును, అయ్యో నన్ను ఎంత పొగడేస్తాడు సార్ స్టేజ్ పైన. నేను అసలుకి ఇంక నువ్వు ఇంత చెప్పేస్తా నేను ఇంత బిల్డప్ ఇచ్చేసావు ఇంకేమైనా చెప్పాలి అని. మీరు ఆయన స్పీచ్ చూసారా? చూసాను. సో అసలు మై మమ్మీ గాట్ సో ఎమోషనల్, ఐ గాట్ సో ఎమోషనల్, విచ్ ఇస్ సో ట్రూ సార్. 10-12 years గా లైక్ నా బాద్షా డేస్ నుంచి నాకు పరిచయం. అండ్ ఎవ్రీ టైమ్ ఈస్ బిన్ సో సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్. ఎప్పుడైనా ఏదైనా వచ్చినా కూడా. మొన్న వీడియో షూట్ చేసినట్టుగా అమ్మకి వీడియో పంపిస్తే అమ్మ తమన్కి మెసేజ్ పెట్టింది. అండ్ అమ్మ నాకు తమన్ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేసింది. అమ్మ అది మన నీరు చూసుకోవాలి కదా, అది పెట్టాడు అమ్మకి. సో ఐ నో దట్స్ హౌ వీఆర్ ఆల్ క్లోజ్. అండ్ హీ ఉండక్కర్లేదు, బట్ హీఈస్ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ ఎంకరేజింగ్ ఇన్ దోస్ స్పేసెస్. సో నాకు అది దట్స్ వెరీ స్పెషల్ ఫర్ మీ.
అంటే బాండింగ్ ఉండటం వేరు. తను ఇప్పుడు మీ సినిమాకి ఫస్ట్ మ్యూజిక్ అనుకున్నప్పుడు ఫస్ట్ చాయిస్ తమనేనా? తమనే సార్, ఇట్ వాజ్ ఆల్వేస్ తమన్. అంటే ఇప్పుడు తను ఫుల్ మొత్తం ఇండస్ట్రీలో ఉన్న టాప్ సినిమాలన్నింటిలో మెజారిటీ సినిమాలు తనే చేస్తున్నాడు. అవును. తన మ్యూజిక్ అంటే మీకు తెలుసు, బట్ వేరే మీ సబ్జెక్ట్కి వచ్చే తలకి డిఫరెంట్ మ్యూజిక్. సార్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తొలి ప్రేమ. ఇస్ రీసెంట్ ఆల్బమ్లో లవ్ స్టోరీ. ఇప్పుడు యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ తమన్స్ కంపోజిషన్స్ కానీ హీస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ హిస్ మెలడీస్. అండ్ ఐ ఫీల్ తనకి ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఛాన్సే దొరకలేదు. అన్ని పెద్ద పెద్ద బిగ్ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్లో ఆ స్పేస్ లేదు తనకి. సో నాకే పెద్ద అడ్వాంటేజ్ తమన్ ఇలా రావడం మాకు, ఎందుకంటే నౌ హీస్ గెటింగ్ టు షో ఆ సైడ్ ఆఫ్ హిమ్. అండ్ ఐ నో తమన్ స్ట్రెంత్ అది, తనకి ఇష్టం అది. ఎప్పుడు మేము అనుకొచ్చినప్పుడు అదే అంటే తనకి నాకు ఇష్టం పాప కొట్టడం, లైక్ మెలడీస్ ఇష్టం అంటాడు. సో నాకు అండ్ మేము ఈవెన్ 2-3 years ago వెన్ ఇంకా ఇదంతా డిస్కషన్ స్టేజ్లో ఉన్నప్పుడు తమన్ ఇస్ లైక్ ఐఎమ్ డూయింగ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, తను డిక్లేర్ చేశాడు ఫస్ట్. సో వీ ఆల్వేస్ న్యూ తమన్ ఇస్ కమింగ్ ఆన్ బోర్డ్. అండ్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ ఒకటి అయినప్పుడు ఇప్పుడు ఆడుకున్నాడు. నెక్స్ట్ మాకు 5 పాటలు ఉన్నాయి. అసలు తను తీసుకున్న కేర్ ఆన్ ఆల్ ఆఫ్ ద సాంగ్స్ ఇస్ నాకు ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ హావ్ డన్ ఇట్ ఫర్ మీ ద వే హీస్ డన్ ఇట్. ఇప్పుడు 5 పాటలు మీరు రాసిన పాట ఏమైనా ఉందా? లేదు సార్, నేను నా డిపార్ట్మెంట్ అసలు టచ్ చేయలేదు. ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ పట్టుకున్నాను, మైక్ పట్టుకున్నాను ఈసారి, ఇంకా దాని మించి చేయలేదు. ఎందుకని? ఇప్పుడు బీయింగ్ ఏ పోయిట్ I like to do one thing at a time, sir. I didn't want to. I was very particular. But costumes kuda nan cheyamani anukun my producer. They were all like, why don't you only do the costumes one? I was very particular. I didn't want to. Okay. I thought that my response, even though I know that I can, I didn't want to. Because my responsibility should be for my film today for this. Nenu simultaneously నాకు ఇప్పుడు కింగ్డమ్, I was a stylist on that. ఆ సినిమా మా అన్నది లేట్ అయింది, అది లేట్ అవుతుంది, అది కూడా లేట్ అవుతూ వచ్చింది కాబట్టి, లేకపోతే మై థింగ్ వాజ్ టు ఫినిష్ ఆల్ మై యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ వర్క్ అండ్ దెన్ దీనిలోకి స్టార్ట్ అవ్వాలని. బట్ అప్పటికే మన ఓవర్లాప్ అయింది కింగ్డమ్ వర్క్ ది మంది. అక్కడ నాకు దేవుడి దయ వల్ల అందరూ అలా కుదిరారు. గౌతమ్ మై అదర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ, తను విజయ్. సో దేవర్ లైక్ దే ట్రస్టెడ్ మీ, దేవర్ లైక్ నేను అసలు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇలా ఉంది ఓకేనా అంటే దేవర్ లైక్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్, నో ప్రాబ్లమ్, నీ టీం ఉంది కదా, నువ్వు ఫస్ట్ అయిపోయిన మన పని కూడా ఏంటి ప్రీ ప్రొడక్షన్ అయిపోతుంది కాస్ట్యూమ్స్ వర్క్ మెయిన్గా. సో దేర్ లైక్ నువ్వు యూ కెన్ జస్ట్ మానిటర్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మధ్య మధ్యలో వెళ్ళొచ్చేదాన్ని షూట్స్ ఫ్యూ డేస్. సో నమ్మారు, అక్కడ చేయగలిగాను. కానీ నా సినిమాకి మాత్రం ఐ డెంట్ వాంట్ టు, బికాజ్ ఒక క్యాపే వేసుకోవాలి. ఐ డెంట్ వాంట్ టు, పర్సెప్షన్ వద్దు, మిక్స్ చేయకండి నన్ను సెట్లో. ఇట్ షుడ్ బీ యాజ్ వన్ డైరెక్టర్, 1% వద్దు, ఐ డోంట్ వాంట్ మిక్స్ ఇట్. ఏమో చూద్దాం నెక్స్ట్ టైం తెలియదు, కానీ ప్రస్తుతానికి కదా అది అనుకున్నా. ఇప్పుడు అంత బిజీగా ఉన్న ఒక స్టైలిస్ట్ మీరు, అసలు టాప్ టు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ కానీ టాప్ హీరోయిన్స్ కానీ మీరు పర్సనల్గా వర్క్ చేస్తూ అంత బిజీగా ఉన్న టైంలో సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా ఇవన్నీ వదిలేసి మెగాఫోన్ పట్టుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? సడన్గా జరగలేదు సార్, యాక్చువల్లీ అది ఇట్స్ బిన్ 4-5 yearsగా ఒక దట్ రైటింగ్ బగ్ అనేది ఉంది. నాకు రైటింగ్ ఇష్టం నాకు ఫస్ట్. సో అది రకరకాలుగా స్టార్ట్ అయింది నాకు. ఏది ఇప్పుడు యాజ్ అ తమన్ నాకు సరదాగా నువ్వు లిరిక్స్ రాయని స్టార్ట్ పెట్టాడు ఒకసారి. అది ఇట్ వాజ్ నాట్ నేను ఎప్పుడు అది మనకు ఒక రెడిట్ అనో ఇదని చూడలేదు దాన్ని, అందుకనే ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాసి నేను తిక్క అనే సినిమాలో సాయిధరం తేజ్ది, అక్కడ చాలా పాటలు అలా మయామి చల్మోహన్ రంగా, దెర్ ఇస్ మిస్ ఇండియా ఫర్ కీర్తి సురేష్ది, నిన్నులా తొలి ప్రేమ. సో దెర్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 14-15 సాంగ్స్ రాశాను తమన్తో. యా, సో అండ్ ఓన్లీ విత్ తమన్. అండ్ బికాస్ అదేంటి నీకు పాట పంపిస్తున్నాను రాయి ఆ టైప్లో ఉండేది. అండ్ నాకు అది బికాస్ ఐ కెన్ ఎంటర్టైన్ మై సెల్ఫ్ అండ్ రైట్ సంథింగ్ అని, ఆ ప్రెషర్ లేకుండా. దెన్ నాకు పోయిటరీ రాస్తాను ఇంగ్లీష్లో కాకపోతే. సో ఐ పబ్లిష్డ్ అ బుక్ కాల్డ్ వేవ్స్ సాండ్ అండ్ మ్యాజిక్. అది ఇట్ వాజ్ అ బెస్ట్ సెల్లర్. ఇట్ క్లిక్ బాబ్, ఇట్స్ స్టిల్ ఆన్ అమెజాన్ అండ్ ఆల్ నౌ. సో దెన్ ఈ రైటింగ్తో ఐ థాట్ ఐ జస్ట్ రైట్ అ స్క్రిప్ట్, ఒకరికి రైటర్గా ఇచ్చేస్తాను, నాట్ అసలు డైరెక్టర్ అనే స్కోప్ అది ఆలోచించలేదు నేను. But after I started writing, I think it was Nani and Sam, they were like, emotional story, love stories రాస్తున్నప్పుడు ఇప్పుడు when I was narrating, emotions నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావో అది you can clearly do it if you are directing it కదా, instead of you narrate, అది లాస్ట్ మళ్ళీ మధ్యలో వెళ్తుంది. why don't you try, why don't you think? ఈ స్పేస్లో చాలా వెరీ మైనర్ డిస్కషన్స్. సో నేను ఎలా సంబడి దట్ నాకు బయటికి ఇప్పుడు ఒక సాంగ్ రాయగానే నువ్వు లిరిసిస్ట్ అంటే నాకు అది చాలా పెద్ద వర్డ్. అది అసలు నేను భయపడి ఎవడన్నా అసలుకి నేను చెప్పుకునేదాన్ని కూడా కాదు. అది రైటర్ లిరిసిస్ట్ అంటే చాలా పెద్ద పెద్ద వర్డ్స్ అయ్యి నాకు.
నువ్వు ఆ క్రాఫ్ట్ కొంచెం ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, అలా ఊరికి ఒకటి రాయగానే అయిపోడేవాడు అని. సో ఇంకా అలాంటిది ఐ వాజ్ లైక్ డైరెక్టర్ ఈజ్ లైక్ వన్ మోర్, ఇంకా అసలు చచ్చిన అసలు బయట కూడా చెప్పుకోను అది అని. అట్లా మెల్లమెల్లగా ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు బిల్డ్ ఇట్ అప్. ద డే నా స్క్రిప్ట్ నా చేతిలోకి వచ్చి ఐ న్యూ విచ్ స్టోరీ, మల్టిపుల్ స్క్రిప్ట్స్ రాసుకున్నాను. వన్ మోర్ థింగ్ ఇస్ ద డే ఐ డిసైడెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐ థాట్ ఐ షుడ్ హ్యావ్ అ ఫ్యూ స్టోరీస్ ఇన్ హ్యాండ్. ఐవ్ సీన్ నా డైరెక్టర్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ డిఫరెంట్ జానర్స్ రాసుకున్నాను. ఇప్పుడు మనకి సినిమా ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను రాయడం స్టార్ట్ చేసి అది ఆ టైంకి ఏ హీరో ఉంటాడో లేదా ఇది చూసుకొని మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఇన్ బిట్వీన్. సో ఐ థాట్ వెన్ ఎవర్ ఐ కమ్ ఐ విల్ కమ్ విత్ అ ఫ్యూ స్టోరీస్, సో ఐఎమ్ రెడీ టు డూ అ ఫ్యూ ఫిల్మ్స్ అనే గాడ్స్ గ్రేస్తో. సో ఐ రోట్ అ ఫ్యూ థింగ్స్. కథలు వాటిలో ఈ లవ్ సబ్జెక్ట్ నే ముందుకు తీసుకెళ్లాలని ఎందుకు అనిపించింది? బికాజ్ ఇట్స్ వెరీ న్యూ ఏజ్ స్టోరీ సార్. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఒక కొత్త యాంగిల్తో ఉంది. అండ్ ఐ థింక్ రైట్ నౌ మన ద సార్ట్ ఆఫ్ ఇన్ ద ట్రెండ్ ఇన్ విచ్ ద ఫిల్మ్స్ ఆర్ గోయింగ్, I think it's a subject that we can talk about. Okay. కొంచెం రియలిస్టిక్గా డైలాగ్స్ కానీ ఏదైనా ఏమైనా వెరీ రియలిస్టిక్ స్పేస్లో రాసుకున్నవి. ద వే ఇమోషన్స్ ఆర్ డెల్ట్ విత్ కూడా నాట్ అ సినిమాటిక్ వేలో, బట్ మనము ఇప్పుడు ఇద్దరం కొట్లాడుకున్నా ఇద్దరం మనం మాట్లాడుకున్నా ఎలా డీల్ చేస్తామో ఆ స్పేస్లో ఆలోచించి రాసుకున్నది. సో సమ్ టైమ్స్ అది మనం చూసే వాళ్ళకి అదేంటి అలా చెప్పేసారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీరు మీ వారు కొట్టుకున్నాయి ఉండే ఉంటాయి, నాకు తెలియదు, తెలిసి కూడా రాసి ఉంటాను వేరే వాటిలో ఏమైనా, బట్ ఐ వెరీ కామన్ థింగ్స్ ప్రతి ఫ్యామిలీలో ఉండేవి కదా సహజంగా ఉండేవే. బట్ లిల్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో అలాంటి థింగ్స్ రాసుకున్నవి. బట్ ఐమ్ షూర్ నా మన లైఫ్లో జరిగినవే మనకి వస్తాయి కదా, ఎక్కడి నుంచో ఏదో ఒక చిన్న ఎలిమెంట్స్ పడుతూనే ఉంటాయి. సో అలా ఎలా వచ్చి ఉంటాయి కొన్ని ఉంటాయి. ఇప్పుడు వేరే జానర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా ఇంకో 2-3 రెడీగా ఉన్నాయా? ఉన్నాయి. సో మీరు వర్క్ చేసిన హీరోల్లో మీ సబ్జెక్టులకి సరిపోయే హీరోలు అంటే ఎవరు చెప్తారు? నేను ఫస్ట్ నాకు నాని అనితంతో ఐ వాంట్ వర్క్ నౌ. సో ఐ నో దట్, కానీ వాళ్ళిద్దరితో స్టార్ట్ చేస్తే ఐ నో ఇట్ నా ఫ్రెండ్స్తోనే చేసిన ఫీలింగ్ నాకు వద్దని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో ఐ వాంటెడ్ టు ఫస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ విత్ పీపుల్, నేను ఒక వేరే ఇన్ మై ఓన్ స్పేస్ అండ్ దెన్ అటు అనుకోని, బికాజ్ ఎంత రాసుకొని స్ట్రాంగ్ స్క్రిప్ట్ అయినా కూడా ఐ స్టిల్ వాంటెడ్ టు కమ్ విత్ వన్ దట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్, ఐ కెన్ డూ ఇట్ అని. సో I really want to try action space lo. I want to really try crime spaces lo. Okay. So I know I want to experiment with human emotion angles maintain చేసుకుంటూ. In 2013 లో కదా మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది? 12 లో వచ్చాను యుఎస్ నుంచి, 13 లో స్టార్ట్ చేశాను. సో దాదాపు 2020 వరకు ఫుల్ బిజీ. 7 years. అవును. సో 7 years ఇచ్చి అనుకోవచ్చా ఈ స్టైల్? 20 వరకు సార్, ఇప్పుడు ఇంకా జరుగుతున్నది కదా, ఇక్కడ పోయి లాస్ట్ అయితే అనేది 20 నుంచి మొత్తం ఈ ప్రాజెక్ట్ మీదనే ఉన్నారు అంటే. బట్ నా ఐ స్టిల్ డూయింగ్ 5-6 films as costumes. నా వర్క్ నెవర్ స్టాప్ ఫర్ మీ. ఈ నా ఈ ఇయర్లో ఏమేం చేశాను నేను, మ్యాజిక్ అయింది, కింగ్డమ్ అయింది, నయంద్ ఒకటి అయింది. సో ఐవ్ బీన్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. వర్క్ ఎప్పుడు ఆగలేదు దానికి. నాకేంటంటే అలా మల్టిపుల్ the number of projects I used to work for తగ్గాయి. ఇప్పుడు తగ్గించుకున్నా నేను. ఏజ్ ఐ గెస్ వచ్చినప్పుడు కొత్త ఇది ఉంది కదా, I was able to handle. The first year లో I worked on 13 films in 1 year, 13. So I know that energy levels are వేరే. First few years 13, ఒకసారి 15 films, 9. I think any given point of time నాకు ఎప్పుడు డబుల్ డిజిట్లోనే వెళ్ళింది. అది 9 was one time one low number of films I తక్కువ చేసింది. అండ్ అన్నీ ఏంటి మళ్ళీ పెద్ద పెద్ద ఫిల్మ్స్. ఇట్ వాజ్ ఐ డోంట్ నో హౌ ఇప్పుడు ఆలోచిస్తే, బట్ ఇట్ హ్యాపెన్. కాదు అసలు మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? అమ్మ నాన్న వాళ్ళతో ఉండడానికి సార్. నేను అక్కడ వచ్చిన తర్వాత ఈ ఫ్యాషన్ నాకు ఐ గాట్ మై డిగ్రీ అక్కడే చేశారు. అక్కడే చేశాను. ఫ్రమ్ లాస్ ఏంజలస్లో చదువుకున్నాను, డాలస్ చదువుకున్నాను. మైకిల్ కోర్స్ అనే ఒక బ్రాండ్కి పనిచేస్తున్నాను. ఇట్స్ అ వెరీ పాపులర్ బ్రాండ్ అది. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దెమ్. దెన్ అమ్మ నాన్న వాళ్ళతో ఉండాలి అనే ఒక స్పేస్ ఆలోచనతో ఐ ప్యాక్డ్ అప్ ఎవ్రీథింగ్ వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా ఫ్యాషన్ ఇండస్ట్రీ జాబ్స్ వెతుక్కుంటున్నాను, వోగ్ ఈ బ్రాండ్స్ అన్నిట్లో. కానీ అన్ని బాంబేలో ఉండింది. ఇంకా ఇంత మానేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఐ డెంట్ వాంట్ టు గో టు లివ్ ఇన్ ఇంకో సిటీలో. అమ్మ వాళ్ళతో ఉండి ఐ వాంటెడ్ టు బీ. దెన్ వెంకటన్న సజెస్టెడ్, ఆయన ఏదో మాటల్లో ఈ సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఫ్యాషన్లోనే. ఎవరికి ఏం తెలియదు కదా డీటెయిల్స్, నాకు ఏం తెలియదు ఏంటో అది. దెన్ ఐ లుక్డ్ అప్ అశ్విన్, బికాజ్ అశ్విన్ వాజ్ డూయింగ్ బాద్షా అప్పుడు అన్న పనిచేసే సినిమాకి. దెన్ ఐ వెంట్ అండ్ మెట్ అశ్విన్. అది నా అసిస్టెంట్. ఆ సెట్కి జాయిన్ అయ్యాను నేను అప్పుడు ఫస్ట్ టైం. ఒక శ్రీను వైట్ల గారిని,
తారక్ని కాజల్ వీళ్ళందరూ కలిసింది అప్పుడు. అండ్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫర్ ద ఫస్ట్ 6 months. అప్పుడు అక్కడ ఆ సినిమా నేను ఒకటిని అశ్విన్ చేసిన సినిమాలకి అసిస్టెంట్ ఎవడు. సో దోస్ ఆర్ మై ఫస్ట్ ఫిల్మ్స్ యాజ్ అన్ అసిస్టెంట్. దెన్ దే వర్ లుకింగ్ ఫర్ అ డిజైనర్ ఫర్ సమాంత ఫర్ అత్తారింటి దారి. సో అలా నాకు శామ్ పరిచయం. సేమ్ టైం నితిన్ది గుండెజారి గల్లంతైందికి దే వర్ లుకింగ్, అక్కడ పరిచయం. అది ఇట్ జస్ట్ బికేమ్ అ థింగ్ అంతే. ఇంక నో లుకింగ్ బ్యాక్. ఇంకా అక్కడి నుంచి రామయ్య వస్తావయ్య, రభస, పవర్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టైలింగ్ చేసిన ఫస్ట్ సినిమా ఇది గుండెజారి గల్లంతైంది. ఈవెన్ అత్తారింటి దారి ఇది. బోత్ నా సోలో పేర్లే వచ్చాయి వాళ్ళు ఫర్ యాక్టర్స్కి. యాజ్ అన్ అసిస్టెంట్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 3 films, బాద్షాకి, ఫర్ ఎవడు అండ్ వన్. అప్పుడు మిగతావన్నీ నా ఓన్గానే వచ్చినవి పేర్లు. బట్ ద ఫుల్ ఫిల్మ్ అంటే ఈవెన్ ఇప్పుడు ఒట్టి హీరో హీరోయిన్లకి చేస్తూ దట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ స్టెప్స్. గోవిందరాందరి వాడలే వాజ్ మై ఫస్ట్ సినిమా వేర్ ది ఎంటైర్ ఫిల్మ్కి తీసుకుంది కృష్ణవంశీ గారితో. అలా ఫుల్ ఫిల్మ్ చేయడం టూ మచ్ ఆఫ్ వర్క్ దట్ ఈస్, అండ్ టూ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సో అలాంటివి తక్కువ చేశాను నేను యాక్చువల్లీ. బట్ సినిమా బట్టి మన ఇప్పుడు శ్యామ్ సింగ్ అరాయ్, జర్సీ ఇవన్నీ ఫుల్ సినిమాలు చేశాను. ఎందుకంటే దే రిక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ అటెన్షన్. ఇప్పుడు కింగ్డమ్ ద మల్టిపుల్ డిజైనర్స్ కన్నా 1 person in charge వర్క్స్ బెటర్ అలాంటి స్టోరీస్కి. సో డిపెండింగ్ ఆన్ దట్ ఐటమ్. సో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమనిపించింది ఇండస్ట్రీ గురించి? న్యూ ఫీల్డ్ సార్, అంటే ఎవ్రీథింగ్ వాజ్ లైక్ న్యూ అంతే. నాకు వన్ అడ్వాంటేజ్ మనం సస్టైన్ అవ్వగలము అనే కాన్ఫిడెన్స్, భయం ఎవ్రీడే. ఈ రోజుకి ఎందుకు నాకు ఆ భయం? అది అంటే మనం ఆ ఇండస్ట్రీ నువ్వు ఎవ్రీడే నువ్వు వచ్చేసావు, నాకు అన్ని తెలుసు అనుకున్న రోజు నీ వర్క్ ఇస్ డన్. యూ కెనాట్ థింక్ లైక్ దట్. సో నాకు ఇప్పటికీ ఇఫ్ ఐ గో ఫర్ మై కాస్ట్యూమ్ ట్రయల్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఆ భయం ఉండదు పొద్దున్న. ఇప్పుడు ఏంటి ఎవరు నోళ్ళు చెప్తారో ఏం దట్ ఫీలింగ్ హెస్ నెవర్ స్టాప్డ్ ఫర్ మీ. అండ్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు స్టాప్ ఆల్సో. నాకు ఐ వాంట్ ఎవ్రీ డే ఒక భయంతోనే ఐ వాంట్ గో టు వర్క్. ఐ వాంట్ అది ఏ వర్క్ అయినా కూడా ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ అయితే నాకు ఇష్టం లేదు, అని వద్దు కూడా. ఐ వాంట్ వర్క్ హార్డ్. సో ఎవరన్నా మీ చేసిన వర్క్కి నో అన్న సందర్భాలు చాలా సార్లు. ఏమన్నా అని ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు, అది అందరూ ఎస్ చెప్తారని. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్, దట్ నీకు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఎవరైనా నో చెప్తే అది వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్, దాన్ని ఎలా చేయొచ్చు. కానీ ద రేట్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ నో చాలా తక్కువ. ఐ మీన్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఇక్కడ ఒకటి ఉంటుంది, మన స్టైలింగ్లో మీరు కోర్స్ చేసి ఉన్నారు, దాని మీద అవగాహన ఉంది, మీరు అద్భుతంగా చేసాము, అరే ఇది బాగా చాలా బాగుంటుంది అనే మనం చేసిన వర్క్ అవతల వాళ్ళకి నచ్చినప్పుడు ఎలా ఉంటుంది? నచ్చదు సార్ చాలాసార్లు. మనకి అంతెందుకు మా ఇంట్లో అమ్మకి నచ్చదు చాలాసార్లు. ఇంకా ఇలా అలా ఉంటాయి, నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూల్ కూడా లేదు. అలా ఉండకపోతేనే బెటర్. అండ్ ఈ ఎండ్ ఆఫ్ ద మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కామెంట్లు 100 మంది గుడ్ థింగ్స్ ఉంటాయి, ఒక బ్యాడ్ కామెంట్ ఉంటుంది, అదే పట్టుకొని కూర్చుంటాం మనం టెక్నికల్గా. అదే హ్యూమన్ మైండ్ సైకాలజీ. అండ్ నాకు when somebody tells one good thing, సొసైటీలో నెగిటివ్ యాటిట్యూడ్ అనేది పెరిగిపోతుంది. సో నాకు somehow I నెగేట్ చేసుకోవాలి, డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాను నేను అది. సో నాకు ఎవరైనా ఇప్పుడు నా బాగాలేదు అంటే వాళ్ళు కూడా నాకు ఆ ప్రోడక్ట్ బెటర్ ఉండాలని చెప్తున్నారు, వాళ్ళ పర్సనల్ థింగ్ కాదు కదా. ఇఫ్ డైరెక్టర్ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ నాకు ఈ కలర్ వద్దు, నాకు ఇది వద్దు, నేను ఇది కాదు కదా అనింది అంటే వాళ్ళు నా పని బాగాలేదని చెప్పట్లేదు, వాళ్ళు అనుకున్నది రావట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్ ఇస్ దాట్. సో యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ లైక్ దట్. నువ్వు అది లేదు వాళ్ళకి నన్ను ఎవరో అంటున్నారు అని తీసుకుంటే యూ మిస్ ద పాయింట్. అది కోపంలో మనం ఒకరినొకరు అనుకోవచ్చు అప్పుడప్పుడు. ఇప్పుడు టుడే ఐఎమ్ సీయింగ్ ఇన్ మై సెల్ఫ్ కదా, నేను మా ఏడీలతో అంటూనే ఉంటాను, నేను కోపంలో అరిచేస్తున్నాను ఈ మధ్య, కానీ ఐ ఫీల్ సో బ్యాడ్ అండ్ ఐ టాక్ టు దెమ్, ఐ అపాలజైజ్ ఇమీడియట్లీ. నేను మొన్న కూడా వాస్ టెల్లింగ్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఐ నెవర్ లూజ్ మై పేషెన్స్ అనేది. ఐ వాంట్ టు లర్న్, ఐ వాంట్ టు ప్రాక్టీస్ దట్. సో ఐ నో ఇఫ్ మై డైరెక్టర్స్ ఆర్ అన్ యాక్టర్ సమ్ డే పాస్ట్లో ఎప్పుడో ఎవరైనా కోపం తెచ్చుకుంటే నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకు కూడా. బికాస్ వాళ్ళు ఉండే స్పేసెస్లోంచి ఎవరెవరు ఏ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారో మనం ఆలోచించగలగాలి అంతే. లర్నింగ్ కర్వ్ ఇంకా నేర్చుకుంటున్నాం. అంటే జనరల్గా ఒక క్యారెక్టర్ సంబంధించి మన కాస్ట్యూమ్స్ కానీ స్టైలింగ్ కానీ చేయాలంటే పర్టికులర్గా ఆ క్యారెక్టర్ యొక్క నైజం, అలాగే ఆ సమకాలీన అంటే పీరియడ్, కరెక్ట్. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. కరెక్ట్, వెరీ మచ్. మనకి కథ సో కాస్ట్యూమ్స్ అనేది ప్రీ ప్రొడక్షన్లోనే అవుతుంది సార్ మెయిన్గా. ఫస్ట్ అనేది మన డైరెక్టర్ పిలిచి ఒక కథ నరేట్ చేసిన తర్వాత వీ కమ్ బ్యాక్ విత్ రెఫరెన్స్ పాయింట్స్ వేసుకొని వస్తాం. రెఫరెన్స్ పాయింట్స్ వేసుకొని వీ పుట్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవి చేసుకొచ్చి వీ సెట్ విత్ దెమ్, వీ టాక్ అబౌట్ ఇట్.
మన ఇన్పుట్స్ ఇస్తాం వాళ్ళకి. దాని తర్వాత యాక్టర్లకి ఆ రెఫరెన్స్లు పంపించి వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. నాకు ఈ కట్స్ నచ్చవు, ఇలా నాకు ఇదే సూట్ అవుతుంది, నాకు ఇదైతే ప్రిఫరబుల్. ఇదంతా అయిన తర్వాత దెన్ వీ గో ఫర్ షాపింగ్. మన ప్రొడక్షన్తో కూర్చొని బడ్జెట్లు వస్తాయి. దెన్ వీ గో ఫర్ షాపింగ్. అది మనం కుట్టిస్తున్నామా, కొంటున్నామా, రెండు చేస్తున్నావా, ఒక లుక్ పెట్టాలి. ఇట్స్ నాట్ జస్ట్ అన్ అవుట్ఫిట్. దానిలో జ్యువెలరీ నుంచి యువర్ ఎవ్రీథింగ్. దెన్ యూ హ్యావ్ యువర్ హెయిర్, మేకప్ రెఫరెన్సెస్, ఎవ్రీథింగ్ యూ పుల్. దెన్ యూ టాక్ టు వాళ్ళ డిపార్ట్మెంట్లతో, హెయిర్ అండ్ మేకప్ వాళ్ళతో. సో ఒక లుక్ క్రియేట్ చేయాలి. దెన్ లుక్ టెస్ట్ డే వస్తుంది. అది నీ లక్ బాగుంటే ఫస్ట్ డే అన్నీ సార్ట్ అయిపోతాయి. లేదు అది ఇంకేమైనా చేంజెస్ చేసి ఇంకోసారి చేద్దామా అనేది ఆ ఫొటోస్ తీసుకున్నప్పుడు అర్థమైపోద్ది కదా, ఇంకా బెటర్ అవ్వాలో, దీన్ని ఇంకేం చేయొచ్చో. సో అంత ప్రాసెస్ జరిగిన తర్వాత దెన్ వీ గో షాప్ ఫర్ ద ఫుల్ ఫిల్మ్. ఇప్పుడు రఫ్గా 50 లుక్లు ఉన్నాయనుకోండి, 50 చేంజ్లు సీన్ ప్రకారంగా, అది ఎలాంటి సీన్, ఆ సీన్లో ఏం వేస్తే బాగుంటుంది, ఒక డిస్కషన్ పెట్టుకొని వి షాప్ అకార్డింగ్ టు దట్. ఒక 20% షాపింగ్ బ్యాలెన్స్ పెట్టేసుకుంటాం. ఎందుకంటే యూ నెవర్ నో, అప్పటికప్పుడు ఏమైనా కొత్త సీన్స్ రావచ్చు. సాంగ్స్ అనేవి యూజువల్గా లాస్ట్ మినిట్ తెలుస్తాయి మనకి. అంటే కొరియోగ్రాఫర్ రావాలి, లొకేషన్లో తెలియాలి, పాట తెలియాలి, అప్పుడు సాంగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా చాలా చాలా పాయింట్లు అండి. వర్క్ ఫైనలీ కమ్స్ అవుట్. సో మీ ఎంటైర్ కెరియర్లో ఎక్కువ కాలం అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్కి ఎక్కువ కాలం పట్టిన సినిమా ఏది, లేదంటే పర్టికులర్ డ్రెస్ కానీ ఏదన్నా? ఎక్కువ కాలం అంటే ఏం లేదు సార్, అన్నీ యావరేజ్గా మనకు ఉండే 1 year స్పాన్స్ పడతాయి కదా. కానీ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కింగ్డమ్ మోస్ట్ రీసెంట్, ఇప్పుడు ఇట్స్ రిలీజింగ్ టుమారో on 31st of July. We had a solid 6-7 months pre-production work, multiple look tests. ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ టైం పీరియడ్స్ ఉన్నాయి. సో వీ హ్యాడ్ టు లాక్ నాట్ జస్ట్ హీరో హీరోయిన్ కాదు, అది ఫుల్ ఫిల్మ్ స్టైల్ చేశాను. సో ఫ్రమ్ ద క్రౌడ్ నుంచి నీకు అదర్ క్యారెక్టర్స్ నుంచి దిస్ అ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో దానికి చాలా చాలా టైం పట్టింది. దాని ముందు సినిమా ఎంత టైం పట్టింది నాకు శ్యామ్ సింగ్ రాయ్, బికాస్ దానిలో అగైన్ దట్ క్యాల్కటా పోర్షన్ అండ్ ఆల్. జర్సీకి టైం పట్టకపోయినా ఇట్ వాజ్ రెఫరెన్స్ వర్క్ టైం పట్టింది. బికాస్ ఆ క్రికెట్ టీమ్స్, రకరకాల టీమ్స్, నాకు అసలు జీరో నాలెడ్జ్ ఆఫ్ క్రికెట్ ఎనీథింగ్ ఉండింది. సో అన్ని గూగుల్ చేసుకొని నేర్చుకోవడాలు, బుక్కులు తెప్పించుకొని, సో అలాంటి యూనిఫామ్స్ అన్ని కొంచెం అథెంటిక్గా చేయించాలి కదా అప్పటివి, ఆ ప్రింట్లు అవన్నీ. సో అలాంటి డీటెయిలింగ్ కోసం ఆ 90s షర్ట్స్, వాడు అర్జున్ వేసుకునే షర్ట్స్, సో ఆల్ ఆఫ్ దట్ వాజ్ అ లిటిల్ డీటెయిలింగ్. సో అలాంటి టైం కన్జ్యూమింగ్ బట్ వెరీ మర్సల్. మన విజయ్ గారిది పెద్ద సినిమాలు అవి దే టేక్ అ లాట్ ఆఫ్ టైం, బికాస్ అది ఫుల్ సినిమా, ఫుల్ లుక్స్, అవన్నీ దే టేక్ టైం, బట్ వెరీ ఎంజాయబుల్ ప్రాసెస్. అంటే తెలుగు ఓకే, తమిళ్కి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ కావచ్చు, లేదంటే వాళ్ళ అంటే సంస్కృతి సంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి కదా. సో మీరు వాటి మీద పట్టు సార్, అసలు అందరూ నాకు తమిళ్ నేర్పిస్తానని చెప్పి అందరూ శుభ్రంగా నాతో తెలుగు ఇంగ్లీష్లో మాడేశారు సార్. నేను ప్రతిరోజు అడిగాను, నాకు ఎవరైతే నాకు నాతో తమిళ్లోనే మాట్లాడింది, నాకు నేర్చుకుంటే వాళ్ళు ఒక లైన్ స్టార్ట్ చేస్తారు, సూర్యకి రాదుగా తెలుగు, ఇంగ్లీష్లో మాట్లాడేస్తారు. అదే అంటున్నాను, ఎవరు తెలుగు వస్తే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో లక్కీగా ఏంటంటే చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇటు అటు ఉన్నారు. అండ్ దే స్పీక్ తమిళ్ యాక్సెంట్లో ఉంటే కానీ తెలుగు మాట్లాడేస్తుంటారు. సో నాకు నా డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రాబ్లం లేదు. మా కాస్ట్యూమర్లు, టైలర్లు, చీఫ్లు వీళ్ళందరూ చక్కగా మాట్లాడేవాళ్ళు. యాక్టర్ తెలుగు మాట్లాడతారు కదా, హీ డస్. అండ్ కానీ వీళ్ళందరూ చక్కగా ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తారు. నాకు నేను వద్దు, నాతో తమిళ్ నేర్చుకుంటే ఎవరు నేర్పించలేదు నాకు. బట్ జోక్స్ అసైడ్, ఐ థింక్ వాళ్ళు కూడా దే స్వామి యాజ్ యూనో, తను కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు అనే స్పేస్లో పాపం దే యూస్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. నాకు అర్థమయ్యే స్పేస్లో ఉంచుతూ ఏడీలు కానీ అందరూ ఒక డిపార్ట్మెంట్గా దే ఆల్ వర్ వెరీ హెల్ప్ఫుల్. మర్సల్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తమిళ్ చేసినది. వెరీ కార్తీది కూడా చేశారు ఆ సంవత్సరం సార్. అన్ని మర్సల్ ఫస్ట్, కార్తీతో దేవ్, ఎన్జీకే సూర్య గారిది, దెన్ శివకార్తికేయన్ది సినిమా పేరు మర్చిపోయాను. బట్ ఆల్ ఆఫ్ ద స్టార్స్, మన విక్రమ్ గారిది సామి 2. That year I worked in some 7 films on big films in Tamil. But language was not an issue. I think if you're communicating the right thing, sir, I think you're fine. అంటే నాకు ఒకటి అర్థం కాదండి, అంటే జనరల్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు డ్రెస్సులు చూస్తాం, అటు కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది. వేరే సినిమా వాళ్ళ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డ్రెస్సులు చూస్తే
వేలల్లో ఉంటాయి లక్షల్లో sir. మాకు అదే రెండు ఉంటాయి పాపం. లక్షల్లో ఉంటుంది. ఉంటాయి ఎందుకు అలా? అంటే డిపెండ్ దేర్ ఆర్ 2 things. మనము ద బిగ్గర్ ద స్టార్, ద బిగ్గర్ ద ప్రొడక్షన్, మనకి ఆప్షన్ ఆఫ్ షాపింగ్ ఇన్ బిగ్గర్ బ్రాండ్స్, బిగ్గర్ స్పేసెస్. మనకి దే గివ్ యూ బడ్జెట్స్ టు గో అబ్రాడ్ టు షాప్ అండ్ కమ్. అవన్నీ ఉన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్, హీరో, ప్రొడక్షన్తో అన్ని ఈక్వేషన్స్ సేమ్ మారిపోతాయి. బ్రాండ్స్ ఇక్కడ కూడా తక్కువకే ఉంటున్నాయి కదా. అదే అన్న ఇఫ్ మనకి ఇక్కడ దొరికేదే ఇప్పుడు వేసేస్తే వాళ్ళకి ఏంటంటే ఆడి స్టోర్లో ఉన్నది యాక్సెసిబుల్ టు పబ్లిక్. సో మనం ఏదో రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అంటే ఎంత ఈజీగా వద్దు అని. మనకి ఆప్షన్ లేదు అన్నప్పుడు ఉన్న వాటిలోంచి బెస్ట్ స్టైలింగ్ ఏం చేయొచ్చు అని చూసుకుంటాం. ఇప్పుడు మీరు వేసుకున్న సేమ్ కాస్ట్యూమ్ని వీ కెన్ స్టైల్ ఇట్ 2-3 డిఫరెంట్ వేస్. ఇదే షర్ట్ని 2 రకాలు చూపించవచ్చు. బటన్ డౌన్ విత్ టీ షర్ట్ ఇన్ సైడ్, దీనిపైన జాకెట్ వేస్తే ఇంకో రకంగా మారిపోద్ది, దీన్ని మీరు టక్ చేసుకొని షూస్, బ్లాక్ షూస్ వేస్తే ఫార్మల్, బ్లాక్ ప్యాంట్స్ వేస్తే ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. సో వీ నీడ్ టు నో దాన్ని ఏ స్పేస్లో వాడగలగాలి, ఏదైనా చేయగలుగుతాం. మన బడ్జెట్స్ బట్టి, ఉండే వాళ్ళ బట్టి వి టేక్ ద లిబర్టీ. నాకు ఫస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్ళింది టు బ్యాంకాక్ ఫర్ హార్ట్ అటాక్, ఫర్ నితిన్, ఫర్ పూరి సార్. పూరి సార్ వాజ్ వెరీ పర్టిక్యులర్, ఐ డోంట్ వాంట్ టు షాప్ హియర్, నువ్వు ఏదైనా అక్కడి నుంచి తీసుకోరా. ఈవెన్ ఇఫ్ ఇస్ ద సేమ్ బ్రాండ్ హియర్ అడ్వాంటేజ్. ఇప్పుడు లెట్స్ సే బ్రాండ్ లైక్ జారా, నీకు ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ యూ గెట్ ద సేమ్ థింగ్స్. కానీ జారా హైదరాబాద్, జారా బాంబేకే డిఫరెన్స్ వచ్చేస్తుంది. నీకు అబ్రాడ్ వెళ్తే నీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్. సో దట్స్ వై దే సమ్ డైరెక్టర్స్ ఆర్ పర్టిక్యులర్ లాంటి విషయాల్లో. దాంతో ప్రైస్ మారిపోతాయి. ప్రైస్ మారిపోతాయి కానీ ఇప్పుడు వేసే మీరు సేమ్ వైట్ షూ, కొందరు హీరోలు ప్రిఫర్ డిజైనర్ బ్రాండ్స్, కొందరు ప్రిఫర్ రెగ్యులర్. ఇప్పుడు మనం ఒక ఆడిడాస్ వాడచ్చు, నేను ఒక బలెన్సియాగా వేయచ్చు. అది 1,90,000 ఉంటుంది, ఇది 2,000 అయిపోద్ది. సో రకరకాల బ్రాండ్లో ఉంటుంది. నేను బాటా వేసిన రోజు కూడా ఉన్నాయి కొందరు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వాట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యారెక్టర్కి ఏది కరెక్టో సార్, దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా. అంటే నాకు అనిపించింది ఏంటంటే మన స్టార్స్ కానీ, స్టార్స్కి పర్టికులర్గా అంటే ఎక్కువ కాస్ట్ ఉంటేనే అనే అలా కాదులేండి సార్ మైండ్ సెట్. అంటే ఇట్స్ సైకలాజికల్ థింగ్ అది. ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ ఏబుల్ టు డెలివర్ ద సేమ్ లుక్ ఎట్ అ సర్టన్ స్పేస్, అది వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఒక జర్నీతో రావాలి ఆ నమ్మకం అనేది. మనకేంటంటే యూ నో దట్ ఇప్పుడు 2 పెడితే ఏది ఎక్స్పెన్సివ్ ది బెటర్ అనేది ఒక సైకాలజీ అంతే అది. బట్ అంటే వాళ్ళనే కాదండి, ఈవెన్ జనరల్ పబ్లిక్లో కూడా అదే ఉంది. కాదు సార్, అంటే ద కట్స్ ఆర్ డిఫరెంట్. నేను అదే అన్నాను కదా, ఒక చిన్న పర్సెప్షన్ ఉంది. అది మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ ఐ నో జస్ట్ ఒక ప్లెయిన్ వైట్ టీ షర్ట్, మీరు జాక్ అండ్ జోన్స్కి వెళ్ళండి, ఒక జారాకి వెళ్ళండి, ఇంకొక మ్యాక్స్ బ్రాండ్ ఒకటే వెళ్ళండి, యు నో దోస్ ఆల్ 3 ఫిట్స్ ఆర్ డిఫరెంట్, ఫీల్ ఇస్ డిఫరెంట్, ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్, క్వాలిటీ ఇస్ డిఫరెంట్. ఇట్ మైట్ లుక్ అది వేసింది వైట్ టీ షర్టే కదా, కెమెరాకి ఏం తెలుస్తుంది తెలీదు అనొచ్చు, కానీ టెక్స్చరల్లీ తెలుస్తుంది. చిన్న చిన్న డీటెయిలింగ్స్ అవి. ఇప్పుడు అవి నేను నేర్చుకున్నాను యాజ్ అ కాస్ట్యూమ్ డిజైన్. నేను కూడా యూజింగ్ కాటన్, సింపుల్ కాటన్ చీర ఏది అందంగా ఉన్న స్క్రీన్లో ఒక మల్ అనేది ఒక టెక్స్చర్, రెగ్యులర్ కాటన్ టెక్స్చర్. సో ఇంత డీటెయిలింగ్ అన్ని కనిపెట్టగల హీరోలు ఎవరు మన దగ్గర? ఇప్పుడు అందరూ ఉన్నారు సార్, ఎవ్రీబడి ఈజ్ వెరీ నాలెడ్జబుల్ నౌ. నేను ఈ 10 ఏళ్లలో 10-12 ఇయర్స్లోనే ఐవ్ సీన్ ద డిఫరెన్స్. నేను స్టార్ట్ చేసినప్పుడు 3-4 డిజైన్ ఫ్యూ స్టైలిస్ట్ ఐ ఫీల్ హైదరాబాద్ అసలు లోకల్గా స్టైలిస్ట్లే లేరు అప్పుడు. అప్పటికి ఇంకా మన బాంబే నుంచి వచ్చేస్తున్నారు. అశ్విన్, నేను తప్ప ఫ్యూ పీపుల్ తప్ప పేర్లు ఎక్కువ లేవు, అందరూ బాంబే పేర్లే వచ్చేవి. నౌ యూ హ్యావ్ సో మెనీ లోకల్గా మన పీపుల్, యంగర్ పీపుల్ హ్యావ్ కమ్. అదొక్కటే కాకుండా మన సోషల్ మీడియా వల్ల మెయిన్గా, అండ్ ఆబ్వియస్లీ బికాస్ నౌ దిస్ హోల్ పాన్ ఇండియా కల్చర్ హస్ స్టార్టెడ్, మన ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ వ్యూడ్ ఎవ్రీవేర్, ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీవేర్. మన కాన్షియస్నెస్ హ్యాస్ బికమ్ మోర్ డామినెంట్. ఇప్పుడు అందరూ చాలా దే ఆల్ వాంట్ టు లుక్ నైస్, దే ఆల్ వాంట్ టు ప్రెజెంట్ దెమ్ సెల్ఫ్ నైస్లీ. ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు వాళ్ళు దానిలోకి, టు గెట్ బెటర్, గ్రూమింగ్ దెమ్ సెల్ఫ్ బెటర్. చాలా మారిపోయింది ఇప్పుడు. దే ఆర్ ఆల్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ థింగ్స్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు ఇప్పుడు నాకు తెలిసిన దానికి. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో మీ వర్క్ చేసిన హీరోల్లో మీ మోస్ట్ కంఫర్టబుల్ అంటే ఎవరు? నాని. నాట్ బికాస్ ఈజ్ జస్ట్ మై ఫ్రెండ్, హీ ఈస్ కంఫర్టబుల్. నా ఒక్కదానికి కాదు, ఐ థింక్ ఈస్ కంఫర్టబుల్ ఎవ్రీబడి. హీ మేక్స్, నాకు యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ ఐ డోంట్ థింక్ ఒక్కరోజు కూడా ఇస్తే ఇది ఎందుకు అనే క్వశ్చన్ లేకుండా వేసుకున్న ఏకైక హీరో తనే. ఇది డైరెక్టర్ అప్రూవ్ చేసి సీన్ కరెక్ట్ అంటే వేసేసుకుంటాడు. సో తను ఆ మనిషి. బట్ ఇన్ జనరల్ ఆల్సో ఇస్ అ వెరీ కంఫర్టబుల్ పర్సన్ టు వర్క్ విత్. ఓకే. సో జనరల్గా మీరు స్టైలింగ్ అనేది ఎంటర్ అయ్యారు ఫీల్డ్లో, బట్ సమంతాకి పర్టికులర్గా బాగా ఫేమస్ అయ్యారు కదా, సమంతాకి పర్సనల్ స్టైలిస్ట్గా. సో ఎలా సమంత మీ బాండింగ్ ఎలా బలపడింది? ఇంకా మీకు నేను అప్పుడు యూఎస్ నుంచి వచ్చిన ఫస్ట్ ఫ్యూ మంత్స్లో నేను ఫ్యామిలీ కదా, నాకు కూడా ఎవరు అప్పుడు ఫ్రెండ్స్ ఎవరు అంటూ లేదు సార్ అప్పుడు.
బికాజ్ 14-15 ఇయర్స్ కానీ యూఎస్లో ఉండొచ్చాను. సో నాతో పాటు చదువుకున్న వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా దర్ ఆల్ ఇదర్ దే వర్ మ్యారీడ్ ఆర్ సమ్ ఇన్ అదర్ కంట్రీస్. ఐ బేర్లీ హ్యాడ్ ఎనీ ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఈవెన్ ఫర్ శామ్, తను చెన్నై నుంచి ఇటు వచ్చిన అమ్మాయి, తనకి పెద్ద ఎక్కువ మంది సోషల్ సర్కిల్ లేదు. అండ్ సెట్లో యూజువల్గా మీరు చూస్తే అమ్మాయిలు తక్కువ. సో నీకు అలా మేము ఒకరినొకరు వి గాట్ అలాంగ్, ఇన్స్టెంట్గా వి బోత్ గాట్ అలాంగ్ యాజ్ ఫ్రెండ్స్, ఇంకా కలిసే ఉండేవాళ్ళం. అండ్ నేను అప్పుడు చేసిన సినిమాలు కూడా 3 బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ శామ్ సినిమాసే ఉండేది. అది తను కూడా సైమల్టేనియస్ చేసింది, రబ్బసా, రామయ్య వస్తాయా అండ్ అత్తారింటికి. సో పొద్దున్న నుంచి రాత్రి దాంతోనే ఉండేదాన్ని. రాత్రి మన షూటింగ్ అయిపోతే ఇదే తను మా ఇంటికి వచ్చేది, నేను దాని దగ్గరికి వెళ్ళేదాన్ని. సో అలా మేము యాజ్ 2 girls, ఫర్గెట్ అన్ యాక్టర్ ఆర్ అ స్టైలిస్ట్, యాజ్ 2 girls we bonded first. And I think especially where she came from, she didn't have anybody. తనకు ఒక ఫ్యామిలీ అంటూ ఇక్కడ లేకుండింది. నాకు ఒక యూనో నా ఫ్రెండ్స్ నాకు ఒక యాంకరింగ్ లేకుండింది ఇంకా అప్పటికే. సో బోత్ ఆఫ్ అస్ సార్ట్ ఆఫ్ వెరీ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఆ స్పేస్లో టిల్ దిస్ డే. ఐ థింక్ షీఈ్ వన్ ఆఫ్ మై షీఈ్ వెరీ క్లోజ్. షీ వాజ్ విత్ మీ త్రూ ఆల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేను అజయ్ పెళ్ళి అనుకున్నప్పటి నుంచి, వెన్ అంష్ వాజ్ బోర్న్, వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇవన్నీ నేను తనతో షేర్ చేసుకున్నవి. సో మన ఇంట్లో అమ్మాయిలాగే తను వచ్చేసి అన్ని ఈవెంట్లకి. సో తనకి కూడా వాట్ షీ వాజ్ మిస్సింగ్, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు తనకి లేరు అక్కడ దగ్గరలో. సో షీ యూస్ టు బీ మన ఇంట్లో వచ్చేది, ఇంట్లో తినేది. సో ఐ థింక్ యాజ్ 2 girls, ఫర్గెట్ సమాంతా సూపర్ స్టార్ యాక్టర్ ఆర్ మీ యాజ్ ఎనీబడి, యాజ్ 2 girls we bonded a lot and I'm very thankful. అండ్ తన సపోర్ట్ లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హవ్ సీన్ ద సార్ట్ ఆఫ్ నేను హౌ ఫాస్ట్ ఇట్ బికేమ్ ఐ గ్రూ ఇన్ మై కెరియర్. అది జరగకుండా ఉండేది నాకు తెలిసి. ఎందుకంటే I remember the first time she took my phone, she created my Twitter account. She's like, Papa, you need to be on Twitter, you need to be on Instagram, you need to, నీ వర్క్ చూపించాలి, పెట్టాలి నాకు అసలు. అండ్ ఐమ్ లైక్, సో అండ్ ఫస్ట్ నాకు ఈ మైక్ ఇస్తే పారిపోయే బ్యాచ్ నేను, బయటకు అడ్మించే కాదు. షీ యూస్ టు టేక్ మీ టు ఆల్ ది ఈవెంట్స్. ఫస్ట్ నువ్వు రా, నువ్వు యూ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్ అని. సో పాపం దాన్ని చాలా షీ టుక్, ఐ థింక్ షీ హెల్ప్ మై హ్యాండ్ లాట్. ఇప్పుడు మన పాపరాజీ ఉంటుంది కదా సార్, హౌ దే గెట్ టేకింగ్ పిక్చర్స్, ఆ కల్చర్ మనకు లేదు అప్పట్లో. ఓన్లీ బాంబే యూస్ టు బీ దే. సో వీ యూస్ టు లుక్ ఎట్ దీస్ వెబ్సైట్స్, హై హీల్ కాన్ఫిడెన్షియల్, పింక్ విలా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఎప్పుడు వీళ్ళ ఫోటోలు వస్తాయి, వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, ఈ సినిమా షూటింగ్ వేసుకున్న ఈవెంట్కి వెళ్తే ఫోటోలు మనం ఎందుకు రావాలి? సో ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఫీచర్డ్ ఇన్ దాట్, యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే, యూ హ్యావ్ టు వేర్ దీస్ డిజైనర్ బ్రాండ్స్ ఆర్ టేక్ దీస్ పిక్చర్స్. వి సా హౌ ఇట్ వాస్. మాకు సోనమ్ కపూర్ యూస్ టు ఫాలో ఆల్ ఆఫ్ ద వర్క్. అండ్ ఇట్ వాజ్ లైక్ లిటిల్, నేను ఎప్పుడు దాన్ని ఒక సినిమా హీరోయిన్ నేను ఒక స్టైల్ని చూడలేదు. వి లైక్, పాప వీ నీడ్ టు బీ ఆన్ దట్. సో ఏం చేద్దాం. సో ఐ రిమెంబర్ ఫస్ట్ అవార్డ్స్ అప్పుడు ఫిల్మ్ఫేర్, నేను యూఎస్లో వెళ్తుంటే షీస్ లైక్, పాప యూ బై సంథింగ్ దేర్ అండ్ కమ్ సంథింగ్ నైస్. అక్కడి నుంచి ఫోటోలు పంపించి వి స్టైల్ దట్ లుక్. దట్ వాజ్ మై ఫస్ట్ టైం స్టైలింగ్ హర్ ఫర్ అన్ ఈవెంట్. అండ్ ఆ రోజు ఈవెంట్ పిక్చర్స్ కేమ్ ఆన్ హై హీల్ కాన్ఫిడెన్షియల్లో. ఫర్ ద ఫస్ట్ టైం వీ వర్ ఫీచర్డ్ ఇన్ దట్ వెబ్సైట్. సౌత్ నుంచి అప్పకి ఎవరు లేరు. సో ఐ నో దట్ ఎవ్రీ టైమ్ వీ బోత్ వర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ కెరియర్ ఆల్సో. సో ఐ థింక్ ఆ రిలేషన్షిప్ అలా గ్రో అయింది మాకు. సో తను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకునేది కదా? యా, డెఫినెట్లీ. whatever is required is 2 people because we didn't have anybody మా ఇద్దరికి దాంట్లో ఉండేది. యా, సినిమాలు చేస్తుంటే పబ్లిక్లో కూడా అరే మనం కూడా నీరజాకు పొంద దగ్గరికి వెళ్ళి మనం స్టైలింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుందని వస్తుంది. మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారు దాదాపు కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది అయి ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా మీరు చూస్తారు అసలు? వాళ్ళకి కుదిరినంత వరకు చేశాను సార్ నేను. బట్ సినిమాలు ఎక్కువ ఉండేవి కాబట్టి ఐ కుడెంట్ రియలీ ఎక్స్ప్లోర్ పర్సనల్ థింగ్స్ ఎక్కువగా. బికాస్ చాలా మంది ఇప్పుడు పెద్ద అపార్ట్ ఫ్రమ్ సినిమా మీరు చేసిన బిగ్ ఈవెంట్స్ అంటే ఏంటి? పేర్లు అవసరం లేదు కానీ నేను బిజినెస్ పీపుల్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఐ టుక్ ఆన్ లైక్ స్టైలింగ్ ఫర్ దేర్ వెడ్డింగ్స్. ఐ డన్ వెడ్డింగ్స్, లాట్ ఆఫ్ వెడ్డింగ్స్. సో యూఎస్లో దేవర్ సమ్ కపుల్ ఆఫ్ ఫంక్షన్స్, అక్కడ ఎన్ఆర్ఐస్ వాళ్ళు దే అప్రోచ్డ్. సో అలాంటి ఈవెంట్స్ ఏవో తీసుకున్నాను. అవి కాకుండా ఆబ్వియస్లీ యాడ్ షూట్స్ అని అవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఐ థింక్ నా ఇన్స్టాగ్రామ్లో సమ్ గర్ల్స్ ఐ లవ్, ఇఫ్ ఈ బిజినెస్లు పెద్ద వాళ్ళు అవి కాకుండా రెగ్యులర్ మన లైక్ వాళ్ళలో నేను ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ అత్తారిని తారేటప్పుడు యాక్చువల్లీ ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి గుర్తుకులేదు నాకు, అది అసమాన్ తీసుకున్న చీర నాకు చాలా నచ్చింది మామ, అది ఎక్కడికి కొనొచ్చు అని. సో అది మేము నీరూస్ అనే షాప్లో అప్పుడు కొన్నాం. అది దాన్ని చేసి కొంచెం వర్క్ చేంజ్. అది ఇట్ వాజ్ అరౌండ్ 2500 సంథింగ్ దట్ సారీ. అప్పట్లో నాట్ ఎక్స్పెన్సివ్, బట్ అయితే కదా ఉంటే షీ సెడ్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ హర్.
సో ఐ ఆస్క్డ్ టు సెండ్ హర్ అడ్రస్ అండ్ ఐ సెండ్ ఆ చీర కొని పంపించాను ఆ అమ్మాయికి. ఓకే. అండ్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఐ ఎవర్ డెడ్ సంథింగ్ దట్ వాజ్ నైస్. దాని తర్వాత నేను మళ్ళీ ఐ నో దట్ 2-3 సార్లు ఐ ట్రైడ్ హెల్ప్. అది మనకి టైం డెడికేషన్ ఇవ్వాలి సార్. ఇప్పుడు నేను మీకు చేస్తానని చెప్పి నేను ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైం, అది నా సైడ్ తప్పు. అండ్ మీకు చెప్పిన తర్వాత నేను కూడా హీరోకి వెళ్తున్నాను, హీరోయిన్కి వెళ్తున్నాను అంటే అది వాళ్ళని వెళ్తున్నావా, అది ఆ మాట కూడా వద్దు నాకు. సో ఆ రెస్పాన్సిబిలిటీ నాకు వద్దని ఐ యూస్ టు నాట్ టేకప్ ఎక్కువ ఆపర్చునిటీస్. కానీ ఐ హెల్ప్డ్ అవుట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్స్కి, తెలిసిన వాళ్ళు అవి కొన్ని ఈవెంట్స్ అవి చేశాను. మా నాన్నకి చేశాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన పంచలు అన్ని, ఆయన ఫస్ట్ టైం అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మా అశోక్ గడ చిన్న ఆయనకి నాగ్ సార్కి పంచలు చేసాం. సో డాడీకి చాలా నచ్చింది అది. సో ఆయనే అడిగారు, ఆయన అడిగి మీరు నాకు అలా కుట్టిస్తావా అని. సో నాకు వెరీ వెరీ అండ్ ఐ లవ్ దట్ ఫోటో. ఒకటి ఉంటుంది మా నాన్నది, ఫస్ట్ డే వాకింగ్ ఇన్ టు ది అసెంబ్లీ, ఫోటోగ్రాఫర్స్ తీసిన ఫోటో ఉంటుంది, చాలా బాగుంటుంది ఆ ఫోటో. ఆయన ఎంత లైక్ ఐ థింక్ హీ లుక్ సో హ్యాండ్సమ్ ఇన్ దట్. అలానే ఇంకా అది ఫిక్స్ అయిపోయింది ఆ కాస్ట్యూమ్. దాని తర్వాత పండగలు కానీ ఇప్పుడు ఈవెంట్లకు వెళ్తున్నప్పుడు అవే చేసి పంపించేదాన్ని. ఆఖరికి నాకు సరికి చేసిన చెప్పులు కూడా అలానే కావాలని అడిగారు, అదే చేశాను. నెక్స్ట్ నాకు కొడుకు పుట్టిన తర్వాత వాడు నెక్స్ట్ ఇయర్ పుట్టాడు. వాడు నాట్ ఈవెన్ 1 year. ఆ ఫోటో తాత మా డాడ్ అని అంచుతుంటుంది, ఇద్దరికి కుర్తా పంచ వేసి అదే చెప్పులు వేసి. బాపట్లలో we had a సంక్రాంతికి అనుకుంటాను అప్పుడు వాళ్ళు వేసింది. బట్ యా దోస్. బేసిక్గా మీది పొలిటికల్ ఫ్యామిలీ కదా. మీ తాతగారు గవర్నర్ చేశారు, మినిస్టర్గా చేశారు, మీ ఫాదరు ఎమ్మెల్యే, స్పీకర్, డెప్యూటీ స్పీకర్. మీకెందుకు అసలు ఆ సైడ్ ఇంట్రెస్ట్ లేదా? ఏమో సార్, అంటే ఐ థింక్ వాళ్ళ అంటే ఐ హావ్ సీన్ ఇట్ వెరీ అప్ క్లోజ్ కదా సార్. వాళ్ళు ద అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ హార్డ్ వర్క్ దే పుట్ ఇన్, అది ఒక డిఫరెంట్. సినిమాల్లోకి రాకముందు ఐ నో వాట్ యు మీన్. అంటే నేను అనేది అంత కష్టం అంత పడి ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ డూ ఇట్. ఆ ఫిజికల్ నాన్న టైం నాన్నది కాదు. ఐ హావ్ సీన్ ఆయన ఇంట్లో వచ్చి రెస్టింగ్ అనేది నేను ఎప్పుడు చూడలా. ఎప్పుడో ఫోన్లో ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. తను మన ఇంటి బయట ఎప్పుడు జనాలు ఉంటారు, వాళ్ళు ఏ టైంకి వచ్చినా మనం వెళ్ళి కూర్చొని అదే పేషెంట్స్తో అదే దీంట్లో మాట్లాడాలి. ఆ ఎండల్లో అలా అలా ప్రచారాలు అవన్నీ నా వల్ల కాదు. అండ్ అసలు వాళ్ళు ఎంత కష్టపడతారు సార్ అసలుకి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్ట్రాంగ్ లవ్ ఫర్ నీ జాబ్ అండ్ నీ కాన్స్టిట్యుయెన్సీకి రెస్పాన్సిబిలిటీ. ఐ హవ్ సీన్ మై డాడ్ వర్క్ సో హార్డ్. సో ఆయనంత కష్టం నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ. హెల్పింగ్ పీపుల్ అవన్నీ ఇంట్రెస్ట్ షేర్ చేసుకున్నా కూడా నేను ఆయనలాగా నేను చేయలేక ఐ డోంట్ థింక్ సో. సో ఐ థింక్ ఐ నెవర్ ఆ థాట్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. ఏంటి కోన వెంకట గారి, అంటే మీ బ్రదర్ కోన వెంకట గారి సలహాలు సూచనలు మీకు ఏమన్నా ఎంతవరకు ఉపయోగపడినాయి? ఆయన ఇస్తుంటారా జనరల్గా? డెఫినెట్గా ఆయన ఇవ్వడం నేను అడగడం అన్నీ జరుగుతూ ఉంటాయి. మొన్న రీసెంట్గా తను ఆఫీస్కి కూడా వచ్చారు అండ్ ఐ వాజ్ షోయింగ్ హిమ్ సమ్ ఆఫ్ ద సాంగ్స్ అండ్ ఫుటేజ్ దట్ వీ షాట్. హీ వాజ్ వెరీ ప్రౌడ్, హీ వాజ్ ఫుల్ అప్రిషియేటింగ్ ఇట్. అండ్ మనకి ఇండస్ట్రీ నాకు ఫస్ట్ తను టు ఓపెన్ దట్ డోర్ అనేది మా అన్న పేరు వల్లే నాకు ఓపెన్ అయ్యింది. 1 foot into the door. నేను కష్టపడి అది వచ్చినా కూడా ఇట్ వాస్ బికాస్ ఆఫ్ అన్న దట్ నాకు స్టార్టింగ్లో ఐ నో దట్ హీ హెల్ప్ మీ ఫస్ట్. అండ్ ఏదైనా ఉన్నా కూడా ఐ కాల్ హిమ్, సో వాట్ యూ థింక్, ఇప్పుడు ఇది వస్తుంది ఈ ప్రాజెక్ట్, వాట్ యూ థింక్ అబౌట్ దిస్ పర్సన్, ఏమైనా బికాస్ ఫస్ట్ టైం ఎవరైనా కలుస్తుంటే అన్న హెస్ ఆల్వేస్ అడ్వైజ్డ్ మీ, హీస్ ఆల్వేస్ బిన్ దేర్ ఆ విషయంలో. ఇప్పుడు సినిమా ఐ థింక్ ఈస్ ఫుల్లీ ఎక్సైటెడ్ అండ్ రూటింగ్ తను. అండ్ తను అనుకున్న మీ సబ్జెక్ట్ మొత్తం చెప్పుంటారు ఆల్రెడీ. చెప్పాను సార్, హీ నోస్, ఆఫ్ కోర్స్ హీ నోస్. అండ్ same how I told you Nani, Nitin, Lu, I didn't want into my first because I want to prove. So Anna is not part of this because I wanted నేను కానీ నన్ను ఫస్ట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత నా వాళ్ళు కలవచ్చు దానిలోకి నెక్స్ట్ అనేది. సో దట్ వాజ్ ద ఇంటెన్షన్. సో మీ క్లోజ్ బడ్డీస్ అయిన నాని, నితిన్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు నాని పట్టిందల్లా బంగారం అవుతుంది, నితిన్ పట్టుకుందల్లా యూ కాంట్ కంపేర్ ఆల్సో సార్. దట్స్ నాట్ ఈవెన్ ఫేస్. I know what you mean, but I think ఇద్దరు వెరీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నాని సెన్స్ ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ నుంచి తనది వేరే, తన వర్క్ మెంటాలిటీ అండ్ హౌ హీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నితిన్ కూడా ఆబ్వియస్లీ తను చేసిన ప్రతి ప్రాజెక్టు ఒక నమ్మకంతో చేశాడు. ఎవరము ఇప్పుడు ఇంక్లూడింగ్ మీ రేపు వాట్ ఎవర్ ఇట్ ఇస్ తెలుసు కదా, కానీ రేపు మనం చేసేది పాజిటివ్గానే వస్తుందని మనం వెళ్తాం. అది జరగనప్పుడు బాధపడతాము, వీ వాంట్ టు డూ బెటర్ టుమారో. సో అదే యాటిట్యూడ్తోనే నితిన్ హ్యాస్ బీన్ వర్కింగ్ హార్డ్. And అదే యాటిట్యూడ్తోనే నాని has been working hard. God has been kind that Nani has got a lot of hits back to back, and he's proven himself. Nitin is he's getting there. So I think hard work and effort wise both are the same. వాళ్ళు పెట్టేది
రిజల్ట్ రాలేదు అంతే, కానీ దాని మించి ఐ డోంట్ థింక్ సో. బట్ పాపం ఐ నో మీకు ఇందాక అన్నట్టే వి ఇమోషనలీ హౌ మచ్ వి గో త్రూ అనేది. ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ యూ కమ్, మన ఒక డెసిషన్ ఒకరిపైన ఎస్పెషలీ హీరో వాళ్ళ పైన ఉండే ప్రెషరే వేరు. సో ఐ నో ఇట్స్ ఏదైనా పాజిటివ్గానే స్టార్ట్ అవుతుంది, అది దాని అవుట్కమ్ అనేది మన చేతిలో ఉండదు. బట్ ఐ రియలీ హోప్ ఇట్స్ నాట్ ద థింగ్, ఇట్ టర్న్స్ అరౌండ్ సూన్. డెఫినెట్గా ఎవరైనా హిట్ కోసమే కదా అంతేగా, రేపు అదే ఒక్కటే కదా అని ఉండేది, దాని తర్వాత ఇంకేం ఉండదు. మీ గోల్ ఏంటి అసలు? ఇప్పుడు మీ కెరియర్ ఎక్కడ యుఎస్లో జాబ్, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, కాస్ట్యూమ్ డిజైనింగ్, స్టైలింగ్, సాంగ్ రైటరు, పొయెట్టు, ఇప్పుడు డైరెక్షన్. వాట్ ఎల్స్? As for now, I see myself directing a lot of good stories. I have a lot of stories I want to tell. So I think next foreseeable future work aithe, if everything aligns and if things work out, I see myself directing. And I want to work with all the people that I look up to them. Kani, I'm a huge fan of Mani sir. So I hope one day something storytelling చెప్పగలగాలి, విజువల్గా చెప్పగలగాలి. సో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కథలు. రాలేదా ఆయనతో పనిచేసే అవకాశం? మనీ సార్ కుదరలేదు. అండ్ దట్స్ వెరీ, నాకు అవకాశం వస్తే అన్ని వదిలేసి, అమ్మో డౌటే లేదు, నేను అది ఒక 10 సార్లు చెప్పుడాను ఇప్పటికీ. ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ మై కెరీర్ ఎక్కడ ఉన్నా కూడా ఆయనతో పనిచేసే ఆపర్చునిటీ వస్తే అన్ని వదులుకొని వెళ్తాను. నేను ఎన్నిసార్లు చెప్పాను సార్, కాస్ట్యూమ్ అసిస్టెంట్గా ఛాన్స్ వచ్చినా వెళ్ళిపోతాను ఆయన సెట్కి. సో అంటే ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఐ వుడ్ లవ్ టు. అని అలాంటి మనీ గారు రీసెంట్ ఒక బిగ్ డిజాస్టర్ ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ సార్. మనం ఎవరూ అది అవుతుంది అని స్టార్ట్ చేయం కదా. వి ఆల్ పుట్ అవర్ బెస్ట్ ఇంటెన్షన్స్. ఎవరైనా అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, సంబడి యాజ్ లెజెండరీ యాజ్ మనీ సార్ అవని, ద ఇంటెన్షన్స్ ఆర్ కరెక్ట్. థింగ్స్ డోంట్ వర్క్ అవుట్ సమ్ టైమ్స్. వెన్ థింగ్స్ వర్క్అవుట్ అయినప్పుడు ఏది ఇవన్నీ గుర్తుండవు. సో ఐ హోప్ వి సీ మై క్లాసిక్ మనీ సార్ కమింగ్ బ్యాక్ ఆన్ ఇట్. డెఫినెట్లీ హోప్ సో. కానీ ఇప్పుడు సినిమా అనేదానికి బౌండరీస్ జరిగిపోయినాయి. అవును. మోరెవర్ మన తెలుగు సినిమా అనేది ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును సార్. అది రాజమౌళి పుణ్యం కానీ ఏదన్నా కానీ. సో మీకు ఇప్పుడు మీరు ఈ సినిమా ఓన్లీ తెలుగే కదా? అవును సార్. ఇప్పుడు కన్నడ అండ్ తమిళ్. 3 లాంగ్వేజెస్. గుడ్. సో మీరు ఇప్పుడు రాసుకున్న స్క్రిప్ట్లో అలా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళగలిగే స్క్రిప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్, ఇప్పుడు మన స్టోరీ టెల్లింగ్ హ్యాస్ బికమ్ లైక్ దట్ సార్. ఇప్పుడు ఈ ఎస్పెషల్ తెలుసు కదా, ఐ నో ఇట్ ఈస్ అ యూనివర్సల్ సబ్జెక్ట్. దాన్ని రేపు మన ఏ లాంగ్వేజ్ అయినా ఇట్స్ అన్ ఎమోషన్, హ్యూమన్ ఎమోషన్ నువ్వు సరిగ్గా కన్వే చేస్తున్నావు అంతే. అది మన నేటివిటీ ఉంటాయి కదా కొన్ని. ఆబ్వియస్లీ దోస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు అందరికీ అది అన్నీ తెలిసిపోయే స్పేస్లోనే ఉన్నాం. మనకు అడ్వాంటేజ్ తెలుసు కదా ఇస్ దట్ ఇట్స్ వయబుల్ ఫర్ ఎనీ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చే ఫ్యూ కథలు వాట్ ఎవర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ కూడా అది మీరు అన్నారు కాబట్టి ఈవెన్ ఫర్ థింక్ ఇట్స్ అ సబ్జెక్ట్ దట్ ఈస్ వయబుల్ ఫర్ ఎటు వెళ్ళినా. అండ్ ఐ థింక్ అది మనం ఇప్పుడు ఈ న్యూ ఏజ్ స్పేస్లో ఈ జనరేషన్లో మనం పెరిగిన వాళ్ళం కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ స్టోరీస్ ఫ్రమ్ దిస్ జనరేషన్, ఇలా చెప్పగలుగుతున్నాం. సో మేబీ అది అడ్వాంటేజ్ ఏమో టు రైట్ థింగ్స్ దట్ ఆర్ viable for different languages avvu or different mediums avvu. And man exposure to so many different things in OTTs to internationally things, man span of how we are thinking and writing has changed. So I think nenem kaadu evaraina kuda ippudu వచ్చే young writers or whoever's coming up next, they'll think how to put it 10 మంది వ్యూవర్షిప్ పెరిగే కథలే చెప్పగలగాలి రేపు. కానీ ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే, మన మలయాళం తీసుకున్నా, కొన్ని తమిళ సినిమాలు తీసుకున్నా, ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే హ్యూమన్ ఎమోషన్స్ కానీ అన్నీ ఉండేలా చూస్తూ ఆ సినిమాలు చాలా బ్యూటిఫుల్ సినిమాస్ ఉన్నాయి. కానీ మన తెలుగుకి వచ్చేసరికి ఎందుకు ఫస్ట్ బడ్జెట్ ఎంత, ఎలా రిలీజ్ చేస్తారు, మన హీరోలు పర్టికులర్గా ఎంత బడ్జెట్లో చేస్తారు, ఎలా ప్రమోట్ చేస్తారు, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎందుకు? నేను ఇప్పుడెప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి నాకు అంత తెలియదు. బట్ మీరు అడిగింది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. ఐ థింక్ మలయాళం ఇండస్ట్రీ చాలా సక్సెస్ఫుల్గా క్రాక్ చేశారు ఆ కోడ్. అది మనం ఇప్పుడు రైట్ నో వీఆర్ లుకింగ్ అప్ టు దేర్ స్టోరీస్ ఫర్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. జస్ట్ లైక్ హౌ బాలీవుడ్ ఈజ్ వాజ్ హియర్ లుకింగ్ ఫర్ కంటెంట్ సౌత్ నుంచి వస్తుంది అని ఒక స్పేస్లో వెళ్ళారు కదా.
ఇప్పుడు నౌ దేర్ ఆల్సో కమింగ్ విత్ సచ్, ఇప్పుడు సయ్యారా బికాస్ సచ్ అ హ్యూజ్ హిట్ ఇన్ బాలీవుడ్. సో సమ్ టైమ్స్ ఆ లెర్నింగ్ కర్వ్ ఇటు అటు మారుతుంది. ఎవ్రీబడి ఒక టైం అంటూ ఉంటుంది అంతే, దాని మించి ఐ డోంట్ థింక్ ఒక్కరే రైనింగ్ స్పేస్లో ఎవడు ఉండడు. ఐఎమ్ షూర్ ఇప్పుడు తెలుగు నుంచి కూడా ఎంత స్ట్రాంగ్ కంటెంట్ అండ్ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అవుట్ సార్ విచ్ వర్ నాట్ దేర్ బిఫోర్. సో స్లోలీ ఇట్స్ కమింగ్ అవుట్ అంతే. మనకు కూడా డిఫరెంట్ స్పేసెస్, బడ్జెట్స్ మీరు అన్నట్టు ద బిగ్గర్ ద స్టార్ బిగ్గర్ బడ్జెట్స్ వెళ్తున్నాయి. అవన్నీ ఐ థింక్ ఓవర్ టైమ్ పీపుల్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. నాకు తెలిసిన నాలెడ్జ్ కదండి, ఈవెన్ మిడిల్ క్లాస్ హీరోస్ కూడా ఫస్ట్ వాళ్ళు థింకింగ్ బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారు. సబ్జెక్ట్ ఏంటి అనేది సెకండరీ వెళ్ళిపోతుంది. అది ఎందుకో మరి అది వచ్చింది బాగా. ఐ నో వాట్ యు మీన్ సార్, కానీ ఇన్ నాకు తెలిసిన నా లిమిటెడ్ నాలెడ్జ్లో మీరు ఇందాక సయారా అన్నారు కదా, అంటే ఒక డెకేడ్కో లేదంటే 2 decadesకో ఒక సయారా లాంటి సబ్జెక్ట్స్ పర్టికులర్గా కొంచెం పెయిన్ ఉన్న లవ్ స్టోరీస్కి మంచి స్పాన్ ఉంటుంది. అవును, ఇప్పుడు తెలుసు కదా ఏంటి, ఇట్ హ్యాస్ పెయిన్ బట్ ఇట్ ఈస్ నాట్ అ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ స్పేస్లో ఉంటూ వెరీ హార్డ్ హిట్టింగ్ కాన్వర్జేషన్స్, సిచ్యువేషన్స్ అంతే. కానీ అండ్ మన క్యారెక్టర్స్ అందరూ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్, నేను ఎవరిని మెలోడ్రామాటిక్గా ట్రీట్ చేయడం నాకు ఇష్టం లేదు ఫస్ట్. అది అంటే కథ అలా కాదు, దానికి అవసరం లేకపోయి రేపు ఎప్పుడైనా మనం చాలా సమ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అని రాసుకుంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ మై క్యారెక్టర్స్ ఆర్ ఫీలింగ్, అది మనం వాంటెడ్గా రాసుకుంటే రాదు అది. ఇప్పుడు మన సినిమాలో ఆల్ ఆఫ్ దెమ్ దేర్ ఆల్ ఫీలింగ్ ఇమోషన్స్, కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి హౌ యూ షో ఉంటుంది. సో నేను హౌ ఐ ట్రీటెడ్ ఇట్ ఇట్స్ డిఫరెంట్ అంతే. దాన్ని అందరూ ఏడుస్తారు, ఏడ్చేదాన్ని ఎలా ట్రీట్ చేసామనే స్పేస్లో ఎమోషన్స్ ఎక్కడైనా ఉంటాయి కదా అంతే. బట్ మీరు అన్నదానికి బడ్జెట్స్ ఇవన్నీ అనేది ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. నేను నాట్ జస్ట్ అ హీరో, నాట్ జస్ట్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఐ థింక్ కలెక్టివ్గా సబ్జెక్ట్ పడాలి, అందరూ కలెక్టివ్గా అనుకొని వెళ్ళాలి. అప్పుడే మీరు అన్నట్టు ఒక చేంజ్ వస్తుంది. అండ్ ఐ థింక్ విత్ మలయాళం అది ఉంది. ఇట్స్ అ వెరీ కలెక్టివ్ ఇండస్ట్రీ. దేర్ ఆల్ అందరూ చాలా ఇన్వెస్టెడ్ ఉంటారు ఒకరి, దేర్ ఆల్ ఇన్ టు దట్ స్పేస్లో. ఇప్పుడు పెద్ద స్టార్ హీరోలు అనుకో సబ్జెక్టు తగ్గట్టు వెళ్తారు. అవును, అట్ ద సేమ్ టైం చాలా లో బడ్జెట్లో కూడా చేస్తారు. దే ఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ సో బ్యూటిఫుల్. అది నిజంగానే. బట్ మన దగ్గరికి వస్తే ఒక 50 కోట్ల బడ్జెట్తో సినిమా చేసిన హీరో నెక్స్ట్ వచ్చి తలకి 60 కోట్లు 100 కోట్లు ఇలా వెళ్తున్నాడు తప్ప వచ్చి ఒక 10 కోట్ల సినిమా చేయమంటే ఇంపాసిబుల్. అది జరగని, అసలు అది మనం జరగదు కూడా. అది మన ఇండస్ట్రీలో అది దౌర్భాగ్యమో మరి ఏమో. కానీ అది నాకు దాని గురించి పెద్ద నేను మాట్లాడే స్థాయి లేవు నాకు రైట్ నౌ. ఐ డోంట్ నో దట్ మచ్ అబౌట్ ఇట్, బట్ I know మీరు చెప్పేది I can understand what you mean. I hope it's not the same అంటే దాని మీన్స్. ఎనీవే మొట్టమొదటి డైరెక్టోరియల్ సినిమా తెలుసు కదా. సో ఆల్రెడీ సాంగ్తోనే అందరి మనసులు గెలుచుకున్నారు. రేపు సినిమాతో కూడా స్టైలిష్గా మీరు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో డైరెక్టర్గా కూడా అంతే పేరు ఈ సినిమా ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా నీరజ కొనగారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.